వినిపించడం లేదని. లేదు సార్. వినిపిస్తుంది. చాలా ఫీబుల్ మాట్లాడుతున్నారు. ప్రాబ్లమా నాకు తెలియడం లేదు. రాలేదు ఇప్పుడు బాగా లేదు, డౌన్ చేస్తున్నారు. వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. లేదు, చాలా మంది డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. కనిపించట్లేదా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కనిపించట్లేదు. వినిపిస్తున్నారు. అయ్యో రామా, మంచి టాపిక్ చెప్దాం అనుకున్న రోజు వినిపించకపోతే ఎలాగా? కనిపిస్తున్నారు సార్. కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. ఓకే, మాకు వినిపిస్తుంది. కనిపించట్లేదు సార్. కనిపించట్లేదండి. కనిపించట్లేదు. ఒకసారి లీవ్ అయిపోయి జాయిన్ అవ్వండి, కనిపిస్తారు. నాకు అలాగే అయింది. లీవ్ అయి జాయిన్ అయితే కనిపిస్తున్నారు సార్. కనిపిస్తున్నారు, వినిపిస్తుంది. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధన్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. గత వారం ఉపాధి అంటే ఏంటో తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉన్నవారు ఎవరన్నా చెప్పగలరా? ఉపాధి అంటే ఏంటో ఎవరైనా సరే. వినిపించట్లేదా? శరీరం సార్. అంటే మనకి ఏది, మనకి బాడీ, ఈ శరీరమే ఉపాధి సార్. ఈ శరీరము ఉపాధికి ఒక ఉదాహరణ. ఇంకా ఉపాధులు చెప్పండి. కుక్క, పిల్లి, జంతువులు, పక్షులు, కోళ్లు, కుక్కలు, జంతువులు, పక్షులు, అన్ని కూడా ఉపాధులే. ఓకేనా? ఇవన్నీ కూడా ఉపాధులే. అయితే ఈ ఉపాధులలో ఉన్న దోషాలని మనం ఏం చేస్తున్నాము అంటే ఆత్మ కంటగడుతున్నాం. తప్పు చేసింది ఒకటైతే, ఓకే, నాలిక తప్పు చేస్తుంది, మనం ఏమంటాం, నీ పళ్ళు రాలగొడతామంటాం. పాపం తప్పు చేసిందేమో నాలిక, మనం రాలగొట్టేదేమో పండ్లని. ఎంతవరకు కరెక్ట్ అంటారు? హలో, జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సో కాబట్టి మనకి ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఒకదాని తప్పుని మరొక దాని మీదకి ఆపాదిస్తున్నాము. కాబట్టి ఉపాధిలో ఉన్నటువంటి తప్పులను మనం ఏం చేస్తున్నాము అంటే ఆత్మ పైన మనం ఆపాదిస్తున్నాము. నీరుంది, నీరు ఉప్ప నీరు అంటున్నాము, కానీ నీరు ఉప్ప ఉండదు కదా. అదే విధంగా చక్కెర నీరు అంటున్నాం, చెరకు నీరు అంటున్నాం, కొబ్బరి నీరు అంటున్నాం. బయట ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనం నీటికి అన్వయిస్తున్నాం. నీరు అలా ఉండదు కదా. నీరు అనేటటువంటిది పవిత్రమైనటువంటిది. అదే విధంగా ఆత్మ కూడా పవిత్రమైనటువంటిది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ దేహంలో ఉన్నటువంటి లక్షణాలని మనము ఆత్మకు అంటగడుతున్నాము. మనం ఏం చేస్తున్నాము, ఈ దేహంలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆత్మకు అంటగడుతున్నాం. వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడిలాంటి వాడు, వీడు అలాంటి వాడు అంటున్నాం. అందుకోసమే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే మనకు భగవద్గీతలో, అందరిలో ఉన్నటువంటిది నేనే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకో. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరిని నువ్వు ద్వేషించేటటువంటి అవకాశం లేదు. అయితే అది ఒక రోజులో అలవాటు అయ్యేటటువంటిది కాదు.
ముందుగా తమస్సులో ఉన్నటువంటి మనము కొద్దిగా రజస్సులోకి రావడానికి ట్రై చేయాలి. రజస్సులో ఉన్నటువంటి మనము సాత్విక లక్షణాలని అలవర్చుకోవాలి. చివరగా సాత్విక లక్షణాల ద్వారా మాత్రమే మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాము. సాత్విక లక్షణాలు మనలో వచ్చినప్పుడు ఆత్మ దగ్గరికి చేరుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవరైతే స్వతహాగా సాత్వికులు ఉంటారో వారు ఆత్మస్వరూపాన్ని చాలా తొందరగా తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలలో ఈ ఉపాధి అనేటటువంటిది అన్నిటికంటే కూడా పెద్ద డేంజరస్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఉపాధి? ఈ ఉపాధి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు పూర్వజన్మల యొక్క పాపాల వల్ల వస్తుంది. అది మనం గుర్తించాల్సి ఉంటుంది. పూర్వజన్మైన పాపాలు అనుకోవచ్చు, పూర్వజన్మల పుణ్యాలు అనుకోవచ్చు, పూర్వజన్మల వాసనలు, ఈ జన్మలో చేసుకున్న కొన్ని సంస్కారాల వల్ల మనకేమవుతుంది, వచ్చే జన్మలో అవి మళ్ళీ వాసనలుగా మారతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఇవి మనకేం చేస్తున్నాయి అంటే ఒక ఉపాధిని సృష్టిస్తున్నాయి. సరే, ఇప్పుడు నేనంటే ఆత్మ అన్నారు, ఓకే. కానీ మరి నేను ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఇవన్నీ అక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు. మరి ఇవన్నీ వచ్చే జన్మకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? నేను ఆత్మను అయితేనే కదా ఇక్కడి నుంచి ఒక ఆత్మలాగా ఇలా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజు నాకు ఒక మళ్ళీ శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు కదా. అంటే అలా ఉండదు. ఇదంతా కూడా ఒక విత్తన రూపం లోపలికి మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఆ విత్తనము కారణ శరీరం లోపలికి తర్వాత తెలుసుకుంటాం. కారణ శరీరంగా మళ్ళీ ఇంకొక ఉపాధిని తీసుకుంటుంది. కుక్క, నక్క, పంది, ఏదైతే అది. సో కాబట్టి ఇలాగ మనం ఏం చేస్తున్నామంటే ఉపాధిని గుర్తించాలి. కానీ మనము అన్నిటికీ ఆధారమైనటువంటి ఈ ఉపాధులకు అన్నింటికీ కూడా మూలమైనటువంటి భగవంతుడిని మనం గుర్తించడం లేదు. 2 రకాల కారణాల వల్ల మనం ఏర్పడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఆ 2 రకాల కారణాలు ఏంటి? నిమిత్త కారణము, ఉపాదాన కారణము. మళ్ళీ చెప్తున్నాను, నిమిత్త కారణము, ఉపాదాన కారణము. నిమిత్త కారణము అంటే ఎవరైతే చేశారో అది. ఉపాదాన కారణము అంటే దేనితో తయారు చేశారో. వంట చేయడానికి కావలసినటువంటి వస్తువులని మనము ఉపాదానాలు అంటారు. వంట చేసే వ్యక్తిని నిమిత్తము అంటాము. మన విషయాలలో అందరిలో మీకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఉపాదానము, నిమిత్తము 2 కూడా భగవంతుడే. అంటే తనలోంచే వస్తువులు సృష్టించాడు, తనలోంచే మనందరినీ కూడా పుట్టించాడు, తనే మనం అందరము అయ్యాడు. కాబట్టి మనందరము వేరయ్యే అవకాశం లేదు. అయితే సార్ మరి శరీరము వేరైతుందంటారా? శరీరం వేరు వేరు కదా. శరీరం వేరు అంటే ఇది మెటీరియల్ అంతే. ఈ మెటీరియల్ కి పెద్ద విలువ ఉండదు. ఈ మెటీరియల్ ఎలా తయారైందంటారు సార్? ఎలా తయారైంది అంటే ఎలా తయారైనా అవని ముందు నీకు నీటిలో నీరు ఎలా అయితే ఉందో, నీటికి రకరకాల రంగు, రుచి, వాసనలు మనం అంటగడుతున్నామో బయట విషయాల ద్వారా, అదే విధంగా ఆత్మకు కూడా మంచి, చెడు అని చెప్పేసి రకరకాల దుష్టాత్మలు, ప్రేతాత్మలు. పెళ్ళయ్యేదాకా చాలా మందికి ప్రేతాత్మలు ఉంటాయని కూడా తెలియదు. ప్రేతాత్మలు, దెయ్యాలు ఇవన్నీ రాత్రిపూట వస్తాయి అని చెప్పేసి తెలియదు చాలా మందికి. పెళ్ళయ్యే వరకు చాలా హ్యాపీగా ఉంటారు, కానీ పెళ్ళైన తర్వాత ప్రేతాత్మలు అంటే ఏంటో తెలిసి వస్తాయి, దెయ్యాలంటే ఏంటో తెలిసిస్తాయి. అప్పటి వరకు చక్కగా తల్లి దగ్గర, అన్నదమ్ముల దగ్గర ఆనందంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? దెయ్యం అంటే ఏంటో తెలిసిపోతుంది. ఆడవాళ్ళకి సార్, ఆడవాళ్ళకి మాకు రాక్షసులు అంటే తెలిసిపోద్దండి. మాకు మాకు రాక్షసులు అంటే చెప్పండి ఎవరో దెయ్యం అంటే తెలుసు. ఏంటో. కరెక్ట్ కదా సార్. సార్, అమ్మల్ని పొగుడుతున్నారు కదా సార్, భార్యలను ఎందుకు సార్ అరుస్తున్నారు? అదే మనకి రాక్షసులు భార్యల్ని అంటే తెలుసు దయ్యాలు, కదండి, వాళ్ళకి ప్రేతాత్మ దెయ్యం. అంటున్నారు సార్. మాకు అమ్మల్ని తెలుస్తుంది అయితేనేమో సార్, నిజంగా దెయ్యాలు ఎవరో అప్పుడు మాకు అర్థమైపోతుంది. మా అమ్మల దగ్గర ఓకే, నుంచి మేము వచ్చి అన్ని చేసి మేము దెయ్యాలం అంటే మాకు తెలుస్తుంది ఎవరో దెయ్యాలు. అంతే అంటారా? మీరేమో ఉన్న చోటే ఉంటారు మీరు. అంటే నన్ను ఆత్మబోధ కూడా చెప్పనియరా మీరు? అది ఆత్మబోధలో కాదండి, శంకరాచార్య రాక్షసులు చెప్పిన వస్తారు మాటలు కదా. చెప్తున్నా నేను. ఆత్మబోధలో దయ్యాలు చెప్తే ఎలా సార్? అది ఆడదయ్యాలు అంటున్నారు సార్, మరి ఎలా అది వస్తుంది? కాదండి, ఆడదయ్యాలు పెళ్ళి అంటే అయితే ఆడదయ్యాలు మాత్రం అనలేదు, రాక్షసులు వస్తారు కదా సార్. ఆడదయ్యాలు అనలేదండి సుధామోహన్ గారు. అందుకే నేను చెప్తున్నా పెళ్ళయ్యాక వాళ్ళే తెలుస్తుందంట. దెయ్యాలు, మనమే అమ్మానాలను వదులుకుని వచ్చాము, వాళ్ళే దెయ్యాలు అని చెప్తున్నా. నేనేమంటున్నాను, జస్ట్ పెళ్ళైన తర్వాత అన్నాను గాని అదే సార్, పెళ్ళయిన తర్వాత ఎలా అంటారు సార్? అనలేదు మీరు, అందుకనే మేమే చెప్పేస్తున్నాం. కరెక్ట్. అదే చెప్పకండి. సార్, మనకి ఇక్కడ ఆడవాళ్ళకి శంకరాచార్య మగదయ్యాలు సార్, ఆడవాళ్ళకి మగదయ్యాలు కనబడతారు, మగవాళ్ళకి ఆడదయ్యాలు కనబడతారు. ప్రపంచంలో ఎక్కడా కూడా దెయ్యాలు, మగ దెయ్యాలు ఈ రోజు వరకు సినిమాల్లో గాని బయట గాని కనిపించలేదు. రాక్షసులు అని చెప్పారు అన్నారు కదా కదా. సార్ మీరు. కాదు, మరి కాబట్టి- పెళ్ళయ్యాక దయ్యాలు కనబడతాయి అన్నారు కదా, అందుకు మీ ఆడవాళ్ళకి మగ దయ్యాలు, మగవాళ్ళకి ఆడదయ్యాలు అన్నారు. మగ దెయ్యాలు ఉండవు. మగ దెయ్యాలు ఎక్కడి నుంచి ఉంటాయి? మీరు అయితే తల్లి అయితే మాట్లాడతారు. పెళ్ళయ్యాక అసలు ఉండవు సార్ దయ్యాలు, ముందే వస్తాయి దయ్యాలు, పిల్లవకముందే కనబడతాయి దయ్యాలు. Wonderful. అందరికీ కూడా చక్కగా
శంకరాచార్య ఏం చెప్పారు? శంకరాచార్య ఏం చెప్పారు అంటే దెయ్యాలు భూతం కాదు, ఆత్మ అంటే ఏమో భూతము కాదు, ఆత్మే భగవంత్ స్వరూపము, సాత్విక ఆత్మ ఉండవు. వాయిస్ బ్రేక్ అవుతుంది. అందరికి అలాగే కొంతమందికి కనిపిస్తున్నా కానీ అయ్యో చేయండి. వినిపిస్తున్నానా? హలో, క్లియర్ గా లేదా? వాయిస్ క్లియర్ గా లేదా? క్లియర్ లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాళ్ళ ప్రాబ్లం చేంజ్ చేస్తాను కానీ ఏ ప్రాబ్లం వస్తుంది? సగం కట్ అయిపోయింది బాగా. ఏమీ క్లియర్ గా లేదా? ఇప్పుడు కూడా అలాగే ఉందా? వాయిస్ బాగుందండి. వాయిస్ క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్ గా ఉంది, పిక్చర్ కూడా పర్వాలేదు, విజువల్ కూడా బానే ఉంది ఇప్పుడు. ఓకే, కానీ చాలా మంది పాపం కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. సగానికి పైగా మంది డిస్కనెక్ట్ అయిపోయారు. వినిపిస్తుందా ఇప్పుడు? పాపం చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయారు. ఏం చేయాలి? మంచి టాపిక్ ఇవాళ. వదిలేటట్టుగా లేదు, ఉంచేటట్టుగా లేదు, అలా ఉంది ప్రాబ్లం ఇవాళ. అయ్యో,
34 people are there, sir. 35 increase అదే కదా, అవుతున్నారు ఇప్పుడు, మళ్ళీ అది జాయిన్ అవుతున్నారు. ఒక్కసారిగా సగానికి సగం మంది తగ్గిపోయారు కదా మొత్తం. ఇదే నవభారత జీవాధారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం, శంఖారావం. ఇదే నవభారత జీవాధారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం, సురసీమను తలపించే సంఘీభావం. ఇదే నవభారత జీవాధారం, కాంచిన కాంచన స్వప్నపు సాక్షాత్కారం. మనం ఏం చేద్దామంటే గత వారం చెప్పుకున్నవే చెప్పుకుందాము అందరూ జాయిన్ అయ్యేదాకా, ఎందుకంటే పాపం ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ కదా. సో చాలా మంది ఇదవుతున్నారు. ఓకే సార్, ఓకే సార్. అయితే గత వారం వరకు కూడా మనం తెలుసుకున్న విషయాలు ఏంటి? గత వారం వరకు కూడా తెలుసుకున్నది ఏంటంటే ఆత్మ అనేటటువంటి దాన్ని మనము ఆరోపిస్తున్నాము. ఆరోపించడం ఎందుకోసం వస్తుందంటే మన అజ్ఞానం వల్ల ఆరోపణ అనేది జరుగుతుంది. అయితే ఆత్మ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడము ఇవన్నీ ఎందుకోసము అంటే పని లేని వాళ్ళకి. ఏం లేదు, ఇప్పుడు జీవితంలో అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఏంటి సౌజన్య గారు మళ్ళీ ఏదో మెసేజ్ పెట్టారు, ఆడియో లేదు వీడియో లేదా, నో ఆడియో నో వీడియో అంటున్నారు. బాగుందండి, బోత్ ఆర్ దేర్. అదే చెప్పండి, జస్ట్ గ్రూప్ లో ఎవరైనా కంటిన్యూస్ గా మెసేజ్ పెడుతూ ఉంటారా? కొద్దిగా గ్రూప్ లో అందరూ మెసేజ్ పెడుతూ ఉంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎక్సెప్షనల్, టాప్ క్లాస్ అని ఇట్లా పెడుతూ ఉండండి. వాయిస్ ఈజ్ క్లియర్, వీడియో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్, అన్ని చెప్పండి. పెడుతూ ఉంటే నేను లేకపోతే నేనే మెసేజ్ పెట్టి నేనే మాట్లాడాలంటే కష్టం. అందులో జనాలు ఏం చేస్తారంటే ఒక్క ఛాన్స్ వచ్చిందంటే ముందు పారిపోతారు. ప్రవచనంలోంచి ఏంటంటే జనాలు సార్ ఏమైనా మీదే డిస్కనెక్ట్ అయింది సార్. మేము చిన్నప్పుడు అట్లాగే అన్నమాట. మేము కాలేజ్కి వచ్చి స్కూల్కి వచ్చి బాగా చదువుకునే వాళ్ళలాగా ఉండేవాళ్ళం. ఇంతలోకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోతే అరే మేము అందరం బాధపడే వాళ్ళం, సార్ మాకు ఇవాళ యాక్చువల్ ఇంట్రెస్ట్ ఉంది కానీ స్కూల్ లోపల స్ట్రైక్ అవ్వడం వల్ల మేము క్లాస్ అటెండ్ అవ్వలేకపోయామని. అలా జరుగుతుంది అన్నమాట. సో అయితే మనం ఏం తెలుసుకున్నామంటే జ్ఞానము తెలియకపోతే ఆనందం అనేది ఉండదు జీవితంలో. జ్ఞానం అనేది తెలియకపోతే మనకు ఆనందం ఉండదు ఈ జీవితంలో. జ్ఞానమే అన్నిటికంటే కూడా గొప్పది. మనం వంట చేసేటప్పుడు ఏ విధంగానైతే మనకు అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా నిప్పు లేకపోతే ఏ విధంగానైతే మనకు వంట సరిగా ఉండదో, అదే విధంగా మనకు జ్ఞానం లేకపోతే మిగతావన్నీ కూడా ఉన్నా అవసరం లేదు. అంటే ఏంటి దీని అర్థము? అంటే ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాన్ని గడిపేయడం కాదు, జ్ఞాన మార్గం లోపల వెళ్ళడం అనేటటువంటిది ప్రయత్నం చేయాలి మనము. ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాము. అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది జ్ఞానమే. ఈ జ్ఞానం అనేటటువంటి ఏకైక వస్తువు మాత్రమే మనని ముందుకు తీసుకెళ్తుంది. అయితే మనకు ఎందుకు కనిపించడం లేదు? ఈ ఆత్మ ఉంది అంటున్నారు సార్, మాకు ఒక్కసారి కూడా కనిపించట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఒకసారి కనుక అజ్ఞానం తొలగిపోతే ఆటోమేటిక్ గా మబ్బులు తొలగిపోయినటువంటి సూర్యుడు లాగా కనిపిస్తాడు. అద్దానికి కట్టినటువంటి మకిలిపోయిన తర్వాత మన ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆత్మ అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి అంత క్లియర్ గా తెలుస్తుంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో ఆ ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక చిన్న చిల్ల గింజ ఆలం, దాన్ని గనక మనము నీళ్ళల్లో వేసినప్పుడు అది మురికినంతా పక్కకు తీసుకెళ్లిపోయి అది కూడా మాయమైపోయి మనకు మోక్షాన్ని ఇస్తుంది. అంత సులభంగా మనకు ఆత్మ అనేది కనిపిస్తుంది. అయితే ఈ ప్రపంచం అంతా కూడా ఏంటంటే రకరకాల బంధాలు, గొడవలు, సంతోషాలు వీటన్నిటిలో ఉండడం వల్ల మనం ఆత్మస్వరూపం అనేది తెలుసుకునేటటువంటి అవకాశమే రావడం లేదు. కేవలం కోరికల కోసం మనం జీవితం గడుపుతూ 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేస్తున్నాం కానీ అందులో ఉన్నటువంటి అసలు విషయాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది అంటే వైరాగ్య భావనతో, ఆలోచన భావనతో ఉన్నప్పుడు మాత్రమే, అంటే వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఆత్మస్వరూపులం అనేటటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆధారం ఎవరు? భగవంతుడు. ఎలాగా? నీళ్ళ లోపల గనక ఒక అల లేచి అందులోనే ఉండి మళ్ళీ అందులోనే లయం అయిపోతుంది.
అదే విధంగా ఈ సమస్త సృష్టికి కారణమైనటువంటి ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉన్నదో అది పరమాత్మ మాత్రమే. అది తెలియనంత వరకు కూడా ఏంటంటే మనము సముద్రంలో ఆల్చిప్పలను చూసి ఇది వెండి అని అనుకుంటూ ఉంటాము, ఎండమావిని చూసుకొని నీరు అనుకుంటూ ఉంటాము. కానీ అలా వెళ్తూనే ఉంటాం, ఎండమావి కనిపించిన మళ్ళీ వెళ్తే ముందుకెళ్తే కనిపిస్తుంది ఇంకో ఎండమావి మిరాజ్, అలా వెళ్తూనే ఉంటాం. ఎంతసేపటికి కూడా మనకు నీరు దొరకదు. అదే విధంగా ఒక బంగారంతో వస్తువులు తయారవుతాయి, కానీ మనం అందులో ఉన్నటువంటిదంతా బంగారమే, వస్తువులన్నీ పాడైపోతాయి, కానీ బంగారం మాత్రం మిగిలిపోతుంది. సో బంగారమే మూలము, అదే విధంగా మనకు ఆత్మనే మూలము. మన అందరిలో ఉన్నటువంటిది ఆత్మనే. బంగారంలో వివిధ ఆభరణాలు ఏ విధంగానైతే కనిపిస్తున్నాయో అదే విధంగా మనందరి యొక్క ఉపాధులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, నేను బంగారంను అంటే బంగారం అనేటటువంటి ఒకే ఒక చైతన్యమును. ఈ ప్రపంచంలో రెండవది లేదు, ఇంకా అదే అద్వైతం. రెండవది లేదు, ఉన్నదంతా భగవంతుడి స్వరూపమే. అప్పుడు ఏమవుతుంది? ఈ విషయం తెలుసుకుంటే లాభం ఏమిటి? ఆత్మబోధ తెలుసుకుంటే లాభం ఏంటి సార్? నా జీవితంలో ఉన్న దుఃఖం పోతుందా? పోతుంది గ్యారంటీగా. జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుంది? ఎందుకంటే రెండవది ఉంది అనుకున్నప్పుడే దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు దుఃఖం రావడానికి కారణం ఏమిటి? నీ లోపల దుఃఖం రాదు, బయట వాళ్ళు చేసే దాని వల్ల దుఃఖం వస్తుంది. వీడిలా అన్నాడు, వాడలా అన్నాడు, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, వీడి కొడుకు బాగుపడ్డాడు, వాడి కొడుకు బాగుపడ్డాడు, పక్కింటి ఆవిడ బోల్డంతా కొనుక్కుంది, ఇవే పెట్టుకుంటూ మనం ఏంటంటే జీవితంలో బాధపడుతూ ఉంటాం అన్నమాట. విపరీతమైనటువంటి బాధపడుతూ ఉంటాము. బాధపడుతూ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు దొరకాల్సినటువంటి విషయం దొరకదు. ఆనందం అనేటటువంటిది ఏదైతే మనం అన్నిటికంటే గొప్పదని తెలుసుకుంటామో ఆ ఆనందం మాత్రం మనకు దొరకదు. కాబట్టి ఆత్మబోధ ఒక్కటి మాత్రమే మనను నిజంగా ఆనందానికి దగ్గర చేస్తుంది. ఇంకా ఆనందానికి దగ్గర చేసేటటువంటి మరొక వస్తువు లేదు. అందుకోసమే ఆత్మబోధ నేర్చుకుంటున్నాం. అయితే ఆత్మబోధ అంత డైరెక్ట్ గా రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే కొంత సాధన చేయవలసినటువంటి అవసరం వస్తుంది. సాధన చేయాలంటే ఏం చేయాలి? కూర్చొని పారాయణం చేయాలి, కూర్చొని డ్రమ్స్ కొట్టాలి, డ్రమ్స్ కొట్టాలి, కూర్చొని మాడ వీధులలో తిరగాలి, కూర్చొని ఇంకెక్కడో ఏదో చెయ్యాలి. శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు అనగానే అప్పుడు మనకు ఫోటోలు కనిపిస్తాయి. అందులోపల ఏంటంటే లైన్లలో అందరూ తోసుకుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటూ, తిట్టుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇదంతా సాధన కిందికి రాదు. మరి సాధన కిందికి ఏమొస్తుంది? సాధన కిందికి ఏమొస్తుంది అంటే ఆలోచన వస్తుంది. ఆలోచన ద్వారా ఇది సత్యం అని ఏ రోజైతే మనం తెలుసుకుంటామో ఆ రోజుకి మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు. మరి నిజమే సార్, మీరు చెప్పింది అంతా కూడా కరెక్ట్, రీజనింగ్ అంతా బాగానే ఉంది, కానీ నాకు తెలియడం లేదు ఎందుకు ఇన్ని రోజుల సాధన అంటే ఇంకా కూడా నీ లోపల మోహం అనేటటువంటిది మిగిలి ఉంది, ఆలోచన చేయడం లేదు నువ్వు. అయితే దానికి ముందు కావాల్సింది ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం ఎందుకు కావాలి? ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా అశాశ్వతం అని చెప్పి తెలుసుకోవాలి. మన కళ్ళ ముందే ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. అప్పుడు మనం ఏమనుకోవాలి? లేదు, ఇక్కడ అన్ని రకాల మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి నేను కూడా ఎన్నో ఏళ్లు బతుకుతాను అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ అది కాదు, నేను బతికేటటువంటి అవకాశం లేదు నాకు. నేను కూడా శాశ్వతంగా బతికేటటువంటి అవకాశం లేదు. నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా చుట్టాలు, నా స్నేహితులు, వీళ్ళందరినీ కూడా నేను వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఉండాలనుకున్నా కూడా ఉండలేం మనం ఇక్కడ. కాబట్టి నేను ఎవరిని అని ఆలోచించాలి. మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు కదా అందరూ. ఆ ఆలోచించకపోతే రాదు. ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నాము? వెళ్ళిపోతున్నాం, పెళ్లిళ్ళకి వెళ్తున్నాం, పేరంటాలకు వెళ్తున్నాం, మొహమాటాల కోసం ఫంక్షన్స్కి వెళ్తున్నాం. ఇవన్నీ వెళ్ళడం వల్ల ఏమైపోతుందంటే నీకు వచ్చిన కొద్ది ఆలోచన ఇక్కడ కొనా మీద ఉంటుంది, చపక్కమని ఎగిరిపోతుంది. అది మళ్ళీ జనాల్లోకి వెళ్ళిన తర్వాత సంతోషం అనిపిస్తుంది, కొంతసేపు బాధ వేస్తుంది, కొంతసేపు సంతోషం వేస్తుంది. వీటన్నిటిలో కలిసి మనకు చివరిగా మిగిలేది ఏంటి అంటే అజ్ఞానమే మిగులుతుంది. కాబట్టి జ్ఞానం కావాల్సిన వాడు ఎంతో కొంత దూరాన్ని పెట్టుకుని ఆలోచించడం మొదలెట్టాలి. సార్ ఎలా ఆలోచించాలి సార్? న భూమిర్న తోయం న తేజో న వాయో న ఖం నేంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్టః శివః కేవలోహం నవర్ణా నవర్ణాశ్రమాచార ధర్మ నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం మమ ధ్యాసహానా తదేకో వశిష్టః శివః కేవలోహం. ఆలోచిస్తూ ఉండాలి, నేను ఎవరిని? ఈ పంచభూతాల కాదు, ఇవన్నీ కూడా నాశనం అయిపోయేటటువంటి తత్వం ఉన్నాయి. సరే, నేను వర్ణమా? వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాదు. ఇవన్నీ కూడా ఒకసారి శరీరం వదిలేసిన తర్వాత ఏమవుతాను? వచ్చే జన్మ లోపల వర్ణాలకు అతీతంగా ఏ జాతే మారిపోతున్నది. ఓకే, అయితే నేను బ్రహ్మచారినా, గృహస్థునా, వృద్ధుడనా, ఎవరిని? అవి కూడా శరీరంతో పాటు మారిపోయేవే.
కాబట్టి అది కూడా నువ్వు కాదు. మరి నువ్వు ఎవరివి? న మాత పితావా న దేవా న లోక న వేదా న యజ్ఞ న తీర్థం బ్రువంతి సుషుప్తౌ నిరస్తాతి శూన్యాతి కత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. నువ్వు తల్లివా తండ్రివా ఎవరివి? నువ్వు ఎవరివి? నువ్వు దేవుడువా? ఈ లోకాలున్నాయా? ఈ ప్రపంచం ఉన్నదా? తీర్థాలున్నాయా? ఇవన్నీ ఏమున్నాయి? ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. మరి అయితే నేను ఎవరిని? హిందువుని, వాడు ముస్లిము, వీడు కాదు, అది కూడా కాదు. నా సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం న జైనం న మీమాంసకాదేర్మతం వా విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. ఏ మతానికి చెందిన వాడివి? ఇవన్నీ కూడా కాదు. నువ్వు ఒక గొప్ప విశిష్టమైనటువంటి ఒక అనుభూతివి, విశుద్ధమైనటువంటి ఒక ఆత్మతత్వానివి, ఒక గొప్ప వాడివి నువ్వు. అంటే అది గొప్ప అనేది మనం ఒప్పుకోము. ఎంతసేపు కూడా నేను పాతకుండాను దేవుడాను ఉత్తముండవు, పాతకుండా ఉత్తముండా, పాతకుండా ఇంతసేపు ఇవ్వే గాని నేను ఆత్మస్వరూపుడను, నేను విశుద్ధి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని అని ఎవ్వరు కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరు. న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చ అయం ప్రపంచ. ఎవరు? శాస్త్రాలు ఎక్కడున్నాయి? శాస్త్రం ఎక్కడుంది? శిష్యుడు ఎక్కడున్నాడు? ధర్మం ఎక్కడుంది? ఇవన్నీ కావు. నువ్వు లేవు, నేను లేవు, అసలు ప్రపంచమే లేదు. ఇంకా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? స్వరూపావబోధాద్వికల్పా సహిష్ణు తదేకోవశేష్ట శివ కేవలోహం. మరి ఎక్కడున్నావు నువ్వు? ఏం కనిపిస్తున్నావు నువ్వు? అయితే నువ్వు పొట్టిగా పొడుగ్గా ఇవన్నీ ఉన్నావు, అవేనా నువ్వు? న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న హ్రస్వం న దీర్ఘం న పీనం అరూపం తదా జ్యోతిరాకార తత్వాత్ తదేకోవశేష్ట శివ కేవలోహం. నువ్వు పొట్టి పొడుగు, తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, అడ్డంగా ఉన్నావు, నిలువుగా ఉన్నావు, ఇవన్నీ కూడా కాదు. వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటి ఒక జ్యోతి ఆకారం నువ్వు. వెలుతురుతో నిండినటువంటి చైతన్యానివి నువ్వు. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మనకి ఇంకా అనుమానం ఎందుకు వస్తుంది? కాబట్టి నిరంతరము జ్ఞాన సాధన చేయడం వల్ల మనకేమవుతుందంటే ఈ అజ్ఞానం అంతా కూడా పోతుంది. అయితే ఎందుకు సార్ దీనికోసం అని చెప్పి నేను అన్ని వదిలేయాలా? అందరినీ వదిలేయాలా? ప్రపంచంలో అందరిని వదిలేయమంటారు? ఇక మీరేమంటారు ఇప్పుడు? అందరినీ వదిలేసేయమంటారా? ప్రపంచంలో అందరినీ వదిలేయాలి, ఎవరితోటి ఉండకూడదు, ఏం చేయకూడదు, లైఫ్ లో అసలు ఎంజాయ్మెంటే వద్దా సార్ మాకిగా? మేమేమో చాలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము, మీరేమో ఏమీ వద్దంటున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక మాటను మనం గుర్తుంచుకోవాలి. ఏం చెప్పారు ఆయన? బాబు, ఇక్కడ చూస్తున్నటువంటివన్నీ కూడా అశాశ్వతం. నీకు ఒక పెద్ద జలాశయం ఇచ్చాను, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు. అంటే చిన్న చిన్న ఆనందాలు చూసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద ఆనందాలు వదిలేస్తున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు ఏమవుతుంది? ఒకళ్ళు స్కూల్కి వెళ్ళము అని చెప్పి గోల చేస్తారు. గోల చేయగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? స్కూల్కి వెళ్లకుండా ఆపేస్తారు. ఎందుకంటే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోపల చాక్లెట్ తినడము, పెద్దలతో కూర్చొని కబుర్లు చెప్పడము, ఇవన్నీ ఇష్టం. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ లో చాలా మంది ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే ఇదే చేశారు. చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్లకుండా అమ్మలతో అయ్యలతోని కబుర్లు చెప్పడము, ఇంటికి వచ్చేటటువంటి చుట్టాలతోని కబుర్లు చెప్పడము, ఇవన్నిటి వల్ల ఏమైపోయింది? వాళ్ళకి చదువుకోవాలి, దీంతో మనకి ఎంతో జ్ఞానం వస్తుంది అనేది లేదు. ఇంట్లో కూర్చున్న చిన్న చిన్న ఆనందాల కోసం ఎదురు చూశారు. చూసిన తర్వాత ఏమైంది? మరి 4th క్లాస్ వచ్చేసింది. 4th క్లాస్కి వచ్చాక ఇంకా మళ్ళీ స్కూల్ కు పంపిస్తారు. దాని బదులు పెళ్లి చేసేసుకుంటే అయిపోతుంది కదా. అందరూ శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ కూడా 4th క్లాస్ లాగానే పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఇంకేముంది లైఫ్ లోపల? సో 4th క్లాస్ చదివి ఇప్పుడు ఇవాళ ఆత్మబోధ అర్థం చేసుకోవాలంటే ఎట్లా చెప్పండి? సో పెద్ద ఆనందం కోసము ఈ చిన్న చిన్న ఆనందాలు కొంత వదిలేయాలి, తప్పదు. కానీ అక్కడ పెద్ద ఆనందం ఉంది. అది దేవుడే చెప్పాడు, మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి, శ్రీనివాస్ చెప్పట్లేదు. మన గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి, బాబు అక్కడ అత్యంత పెద్దదైనటువంటి ఆనందం ఉంది, అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి సంతోషం ఉంది. ఎంతో ఆనందాన్ని వదిలేసి ఎందుకయ్యా చిన్న చిన్న విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఆ సత్యాన్ని గుర్తు తెచ్చుకుని ఆత్మస్వరూపుడనైనా కావాలి. మరి నేనెవరిని? ఇవన్నీ చేస్తాం సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు డౌట్ ఏంటంటే నిజంగా ఇది కరెక్టేనా అంటే కరెక్టేనయ్యా. ఇప్పుడు ఆకాశం ఉంది, ఇదంతా కూడా మొన్న మనం గత వారం తెలుసుకున్నాం.
ఇదంతా ఆకాశం, ఇదంతా ఆకాశం. ఇందు లోపల ఇప్పుడు ఎన్ని ఆకాశాలు అయిపోయాయండి? మాట్లాడండి ఎవరైనా. 2 అయ్యాయి. దీన్ని మళ్ళీ డివైడ్ చేసాం. 2 సార్. 2 సార్. 4 4 మొత్తం 4 8 6 6 8 8 కానీ ఉన్నదంతా ఒక ఆకాశమే కదా, ఇదంతా ఒకటే. ఇప్పుడు ఇది తీసేసేయండి, బౌండరీస్ తీసేసేయండి, ఒకటే ఆకాశం. సో కాబట్టి ఒక్కటే, ఈ ఒక్కటి మనము అని చెప్పేసి తెలుసుకోవడానికి ఎందుకు ఇంత కష్టం అవుతుంది? ఇట్స్ అ వెరీ సింపుల్ ఫ్యాక్ట్. దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఒకే ఒక్కరోజు అనుభవంలోకి తెచ్చుకోండి. తర్వాత అసలు ఎవరి ప్రవచనాలు వినాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకే ఒక్కరోజు అర్థం చేసుకోండి, ఇదంతా కూడా భగవంతుడే. మనం ఉన్నటువంటిది ఆయనలోనే ఉన్నాము, ఆయన లాగానే ఉన్నాము, ఆయననే మనమై ఉన్నాము. ఈ కష్టంగా ఉంది సార్ ఆత్మబోధ అర్థం. అసలు చాలా కష్టంగా, బ్రెయిన్ ఎదుగుతలేదు. బ్రెయిన్ ఇప్పుడు అర్థమైందా? పోనీ ఇప్పుడు అర్థమైందా కొద్దిగా? అంటే అసలు అర్థమైందా ఇప్పుడు? అంటే అర్థమైతుంది, అర్థమైనట్టే ఉంటుంది, అనుభవంలోకి రావడం లేదు. ఆచరణ కష్టంగా ఉంది సార్, అర్థమవుతుందిగా. అవును, ఆచరణ ఎందుకు కష్టం ఉంది అంటే, ఇప్పుడు నిన్న మీరు ఏం చేశారు? మీ ఇంటికి ఎవరో వచ్చి అమ్మ మీరు రాకపోతే మా ఇంట్లో పెళ్లి కాదు అని చెప్పేసి అన్నారని మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయించి వచ్చారు. అలాగే మన ధర్మలత గారు రకరకాల పారాయణలకు వెళ్తారు, కబుర్లు చెప్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, వీళ్ళ ఇంటికి వెళ్తారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే తప్పని కాదు నేను అనేది, అందరూ చేసేదే. మీ ఇద్దరు పేర్లు నాకు తెలుసు కాబట్టి తీసుకున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి కావాల్సినటువంటిది ఏంటి అంటే, మనకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఫోకస్ కావాలి దీనిపైన. అంటే ఇది కరెక్ట్ అని చెప్పి నమ్మాలి. మీరు సైకిల్ నడిపించడానికి కొత్త లోపల ఉన్నప్పుడు సైకిల్ మీదనే మీ ఫోకస్ ఉంటుంది, పడిపోయినా సరే సైకిల్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ ఫోకస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది, లేకపోతే ఎంత చెప్పినా అర్థం కాదు. ఇవే బాగా అనిపిస్తాయి, పారాయణాలు, స్టేజ్లు ఎక్కడాలు, ఇవి మంచిగా అనిపించినప్పుడు ఇవి ఎలా అర్థమవుతాయి చెప్పండి? స్టేజ్ మీద కూర్చొని పారాయణాలు చేస్తూ వాళ్ళతోటి కబుర్లు చెప్తూ, అమ్మవారు వస్తారు, అయ్యవారు వస్తారు, ఈ మంత్రం చదివితే నీ కొడుకు బాగుంటుంది, నీ కూతురుకు బాగుంటుంది, ఇవన్నీ అన్నప్పుడు ఎక్కడి నుంచి మన లోపల పరిణతి వస్తుందో ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందంటే పరిణతి రాదు సరిగదా. దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ మనం మర్చిపోతున్నాం. ఏమనన్నాడు దేవుడు? ఎవరైతే నన్ను సంపూర్ణంగా నమ్ముతారో, ఎవరైతే నా మార్గంలోకి సంపూర్ణంగా వస్తారో వారందరికీ కూడా నేను ముసలితనము, వ్యాధులు రాకుండా కాపాడతాను అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. మరి మనం ఎందుకు ఆయన మాటని నమ్మడం లేదు? మనకెందుకు హడావిడి అవుతుంది? ఒక ప్రవచనము, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, ఏమనుకోవద్దు అందరూ. కిరాతార్జునీయం నిన్న చెప్పాను. అది నిజంగా చెప్పాలంటే జీవితంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప సత్యాలని కిరాతార్జునీయం తెలియజేస్తుంది. 24 గంటలలో ఎంతమంది చూసారో చెప్పనా? అది గెస్ట్ చేయగలరా? 24 గంటలలో ఎంతమంది చూసారండి కిరాతార్జునీయం నిన్న? గెస్ట్ చేయండి, మొత్తం ఎంతమంది చూసుంటారు? గెస్ట్ చేయండి. 60 మంది చూసారండి. 60 మంది చూసారు అంటే గంటకి 2 కూడా చూడలేదు. మళ్ళీ కొత్త దాంట్లో అదే, నేను మీ గురించి కాదు, 60 మంది ఎలాగో చూసారని ఒప్పుకుంటున్నా. నేనేమంటున్నానంటే ఇది కేవలం మన స్టూడెంట్స్ కోసమే పెట్టాం కదా. మనం ఏమి దీన్ని మార్కెటింగ్ చేయడం లేదు, ఏమీ లేదు, ఎవరికి చెప్పడం లేదు. మన వాళ్ళే చూస్తారని చెప్పి పెడుతున్నప్పుడు చూస్తూనే ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ తపన రావాలి. ఆ తపన వచ్చినప్పుడు ఇవి చాలా అద్భుతంగా అర్థమవుతాయి. తపన వచ్చే వరకు మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఏంటి అది తర్వాత శ్లోకం లోపల తెలుసుకుంటాం. ఎవరైనా 11వ ఒక్క నిమిషం, 12వ శ్లోకమా? మనం గత వారం ఎంతవరకు చెప్పుకున్నాం? 12వ చెప్పాలి సార్. 12వది చెప్పాలా? సరే, ఆ శ్లోకం ఇది ఎవరైనా, నేను శ్లోకం చదువుతాను, ఎవరైనా దాని అర్థం చదవండి. చిన్మయ మెషిన్ వాళ్ళది. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. ఓకే, కొద్దిగా విడదీసి చదువుకున్నాం. పంచీకృత మహాభూత. ఓకే, ఇక్కడ కాపుకోండి. పంచీకృతము, మహాభూతము, సంభవం అంటే ఈ పంచీకృత మహాభూత సంభవం అనేటటువంటి ఒకే ఒక పదాన్ని మనం 4 ముక్కలు చేసుకున్నాం. పంచీకృతము, మహాభూతము, సంభవము.
ఏమిటి? కర్మ సంచితం అన్నాడు. కర్మ సంచితాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసుకోండి. కర్మ సంచితం. ఓకే. శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే. సో శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే చెప్పబడుతుంది. ఒక్కసారి ఎవరైనా చదవండి దీని అర్థం. చిన్మయ మిషన్ వాళ్ళ నోట్స్ నుంచి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఎప్పుడో పడేసాం ఆ నోట్స్, ఇప్పటిదాకా ఉంచుకుంటామా? ప్రతి వ్యక్తికి మీకు దిమాక్ లేదు సార్, మాకు లేదంటారా? మీకు దిమాక్ లేదని మాకు లేదంటారా? మీరు ఉంచుకుంటారు, మాకేం అవసరం సార్, పడేస్తాం. చెప్పండి. ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి తన స్వంత గత చర్యల ద్వారా నిర్ణయింపబడి 5 రెట్లు స్వీయ విభజన మరియు పరస్పర కలయిక అంటే పంచీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళిన 5 అంశాలతో రూపొందించబడిన స్థూల శరీరము ఆనందం మరియు దుఃఖాన్ని అనుభవించే మాధ్యమం, అనుభవాల గుడారం. బస్ సార్, ఇప్పటిదాకా ఈ శరీరం నేనని అనుకుంటున్నాను. ప్లీజ్, ఇప్పుడు టఫ్ సబ్జెక్ట్ లోకి వచ్చాము. అందరూ జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు, 60% మంది జాయిన్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు టఫ్ శ్లోకంలోకి వచ్చాం. ఇప్పటిదాకా ఆత్మబోధ సులువు అనిపించింది. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్న పంచీకరణాన్ని మళ్ళీ ఒక్కసారి ప్రయత్నం చేసుకుందాం. దేవుడు సృష్టి చేయడానికి ఆయన ఏం చేశాడంటే, ఫస్ట్ గా దేవుడు సృష్టి చేయాలి అంటే ముందు మెటీరియల్ తయారు చేయాలి. ఇంటి కోసం మనకి ఏమేం కావాలి? సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, మట్టి కావాలి, రకరకాల పదార్థాలు కావాలి. అదే విధంగా భగవంతుడు ఏం చేశాడంటే ముందు తన్మాత్రలు అని చెప్పి తయారు చేశాడు. తన్మాత్రలు ఎవరన్నా అనండి, నాతో పాటు రిపీట్ చేయండి. ఇవాళ ఇచ్చే జ్ఞానము అత్యద్భుతమైనటువంటి జ్ఞానము. ఈ తన్మాత్రలు ఏంటంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఇవి మనం ఇంతకు ముందు కొంత తెలుసుకున్న వాటిలోంచి తెలియని విషయాల్లోకి వద్దాం. ఇంకా మిగతా భాగం వచ్చే వారం చెప్పుకుందాం. తన్మాత్రల లోపల శబ్దము. ఈ శబ్దము ఆత్మకు దగ్గరగా ఉంటుంది. భగవంతుడు ఆత్మ. ఆ ఆత్మలోంచి ఆయన ఏం చేశాడంటే శబ్దాన్ని సృష్టించాడు ముందు. అయితే ఈ శబ్దము 100% శబ్దము, ప్యూర్ శబ్దం. దీన్ని ఏమంటారు? ప్యూర్ శబ్దం. చెప్పండి, దీన్ని ఏమంటారు? ప్యూర్ శబ్దం లేదా ప్యూర్ ఆకాశం అనండి. ప్యూర్ ఆకాశం అనండి. ప్యూర్ ఆకాశం. ప్యూర్ ఆకాశం. ఆకాశం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి దగ్గర నుంచి. భగవంతుడి వచ్చింది. తన్మాత్రలోంచి రాలేదండి, ఆత్మ 100% ఆకాశాన్ని ఆత్మలోంచి సృష్టించాడు భగవంతుడు. అంతే, కరెక్ట్. ఇది ఆత్మ. ఈ ఆత్మలోంచి శబ్ద స్పర్శ రూపరస గంధాలు వచ్చాయి. మొదటిదైనటువంటి శబ్దము ముందొచ్చింది. ఆత్మలోంచి ఏమొచ్చింది? మొట్టమొదటిగా వచ్చినటువంటిది శబ్దము. ఇప్పుడు ఇవాళది కొద్దిగా టఫ్ సబ్జెక్టు, కొద్దిగా అర్థం చేసుకోండి. శబ్దం. ఈ శబ్దం అనేది ప్యూర్ ఆకాశం, అందులోపల ఏమీ కలవలేదు. తర్వాత ఏమైంది? ఇందులోంచి శబ్ద స్పర్శ. ఇది గాలి, వాయువు, గాలి, మీ ఇష్టం ఎలా అనుకున్నా సరే. ఏంటి రెండవది? వాయువు. చెప్పండి. రెండవది ప్యూర్ వాయువు. వాయువు ఏమీ లేదు. తన్మాత్ర అంటే అది తప్ప ఇంకేమీ లేదు. తత్ ప్యూర్ ఫామ్. తత్ మాత్ర అనండి. తత్ మాత్ర అనండి. అంటే అదే అయి ఉన్నది, ఇంకొకటి అయి లేదు, అదే అయి ఉన్నది. తత్ మాత్ర, తన్మాత్ర. అది స్పర్శ. మొదట్లో వచ్చింది ఆకాశము 100%, స్పర్శ 100%. ఇప్పటి వరకు ఎన్ని తన్మాత్రలు వచ్చాయి మనకు? 2 తన్మాత్రలు వచ్చాయి. ఈ రెండిట్లో మొట్టమొదటిది ఏంటి? ఆత్మ. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మ. అంటే భగవంతుడు తనలోంచి అన్ని సృష్టిస్తున్నాడు. ఆ సృష్టించడానికి ఆయన ఏం చేశాడంటే ఆత్మలోంచి శబ్దం అనేటటువంటిది వచ్చింది. ఆ శబ్దం, అందుకే మన ప్రపంచం అంతా కూడా ఓంకారం అని చెప్పేసి అంటాం కదా, అందుకే అన్నమాట. ఈ శబ్దంని ఆకాశం అంటాం.
ఈ ఆకాశం ప్యూరెస్ట్ ఫామ్, ఎవరికి కనిపించవు, తన్మాత్రలు ఎవరికి కనిపించవు. నెక్స్ట్ స్పర్శ, వాయువు, ఇది కూడా 100% వాయువు. శబ్దానికి కేవలము శబ్దం ఒక్కటే ఉంటుంది, కానీ స్పర్శ అనేది అయితే ఉంటుందో వాయువు, దీనికి శబ్దము స్పర్శము రెండు ఉంటాయి. ఓకేనా? శబ్దము స్పర్శ రెండు ఉంటాయి. మూడోది ఏంది? రూపము. శబ్దము స్పర్శ. ఇప్పుడు రూపము. రూపం అంటే అగ్ని. ఏమొచ్చింది? అగ్ని. అగ్ని వచ్చింది సార్. ఈ అగ్నికి ఇందులో 3 లక్షణాలు ఉంటాయి. శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కరెక్ట్ సార్. తర్వాత వచ్చేదాన్ని రసం అంటారు. రసం అంటే ఏంటండి? టేస్ట్. రసం అనగానే మన స్టూడెంట్స్ అందరికి ఈ వారం మొత్తము 10 ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు ఒక్కొక్కళ్ళు. ఆ ఫంక్షన్ లో వెళ్ళిన రసం జ్ఞాపకం వచ్చి ఎంత ఇదైపోయింది. ఛట్, అదే రసము తాగుతూ చక్కగా సాంబార్ అన్నం తింటూ అలా ఉంటే బాగుందా, లేకపోతే ఇవన్నీ ఏమిటి రసము అవి ఇవి. మా ఫ్రెండ్ ఉన్నారు ఒక ఆవిడ, వాళ్ళ హస్బెండ్ అన్నమాట. ఈవిడేం చేసింది, మా శ్రీనివాస్ గారు బాగా చెప్తున్నారు వినండి అని చెప్పేసి ఆవిడ ఏం చేశారట, ఒక ఇది పెట్టారు, ఏమంటారు, ఒక చిన్న యూఎస్బిలో పెట్టారు. పెట్టగానే కర్మయోగం అది ఇది అని చెప్పి చెప్తుంటే అరే ఏదో బానే ఉందని చెప్పి కొద్దిసేపు ఆయనకు నచ్చింది. తర్వాత ఒకసారి ఆయనకు బుర్రలో ఎక్కలే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు భర్త మెచ్చుకున్నాడు కదా అని చెప్పి మళ్ళీ పెట్టింది. ఆయన చెట్టుగా తిట్టాడు అవన్నీ. నీకేమైనా బుద్ధి ఉందా లేదా? కర్మ జ్ఞానం ఏంటిదంతా? కర్మ కర్మ కర్మ, నా కర్మ నిన్ను చేసుకున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఎంత దాకా వెళ్ళిందంటే ఇక అది ఆల్మోస్ట్ ఇక చాలా పెద్ద సీన్ అయిపోయింది. సో మీ అందరికీ కూడా ఇది అనుభవమే. మీ ఇంట్లో భర్తలతోటి, అంటే ఎవరి భర్తతోటి వాళ్ళకి ఈ గొడవ జరిగే ఉండుంటుంది కదా. సో చాలా వరకు ఇది రసం అనగానే ఎంత బాధపడ్డారు చెప్పండి మీరంతా కూడా. నేను గనక రోజు పెరుగన్నంలోకి రాగానే బాధపడిపోతాను, అయ్యే అప్పుడే పెరుగన్నంలోకి వచ్చేసానా అని చెప్పేసి. అలాగే మీరందరూ కూడా రసం అనగానే ఫస్ట్ అది జ్ఞాపకం వచ్చింది, అరే నిన్న పెళ్లిలో ఇంకో రౌండ్ వేసుకోవాల్సింది రసము. ఏమిటి శ్రీనివాస్ బన్నీ ఏమి చెప్తున్నాడు. సో రసం అంటే టేస్ట్. ఈ టేస్ట్ నీరు అంటారు. ఈ నీటికి అన్ని లక్షణాలు ఉంటాయి, శబ్దము, స్పర్శము, రూపము, రసము అన్ని ఉంటాయి. నెక్స్ట్ చివరిగా వచ్చేదాన్ని గంధము అంటారు. శబ్ద, స్పర్శ, రూపము, రసము, గంధము. SSRR. జి అంటే గంధము, అంటే చక్కటి వాసన. ఇది భూమి స్మెల్. ఇందు లోపల అన్ని ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ వాటికే అవి ఉన్నాయి. అవి దేనికి దానికే 100% ఉన్నాయి. అవి ఒక దాంట్లో ఒకటి కలపకుండా ఇవి 5 పెట్టేశాడు దేవుడు. ఒక దాంతో ఒకటి కలపకుండా 5 పుట్టించేశాడు. ఒక దాంట్లోంచి ఒకటి పుట్టించాడు. శబ్దం పుట్టించగానే అందులోంచి స్పర్శ పుట్టింది, అందులోంచి రూపము, తర్వాత అందులోంచి రసము, తర్వాత వచ్చింది ఏంటి, రసం తర్వాత ఏమొస్తుందండి? సాంబారు. రసం తర్వాత సాంబారు. సో అది, సో ఈ విధంగా SSRRG అని చెప్పేసి తయారు చేశాడు. ఇవన్నీ కూడా 100% ఉన్నాయి. 100 100 100 100 100. ఇవి ఎవరికి కనిపించటం లేదు. ఇవన్నీ కూడా తన్మాత్రలే ఉన్నాయి. తత్ మాత్రలే అంటే ఏంటి, వాటికి వేరేవి కలవలేదు. ఇంకా ఆ మాత్ర అంతే, అవంతే ఉన్నాయి. ఇంకా వాటికి వేరేవేవి కలవకుండా అలా ప్రత్యేకంగా ఉన్నాయి, తన్మాత్రలై ఉన్నాయి. ఈ తన్మాత్రలని భగవంతుడు ఏం చేశాడంటే కలపడం మొదలెట్టాడు. రకరకాల కాంబినేషన్స్. ఇవాళ ఒక కాంబినేషనే తెలుసుకుంటున్నాం, వచ్చే వారము 5 కాంబినేషన్స్ తెలుసుకుంటాం. ఓకే, ఇవాళ జస్ట్ ఒక కాంబినేషనే తెలుసుకుంటాం, వచ్చే వారము మిగిలిన అన్ని కాంబినేషన్స్ తెలుసుకుంటాం. అన్నిటికంటే ఫస్ట్ మనం చూసినట్లయితే భూమి అనేది ఎలా ఏర్పడింది. ఇప్పుడు ఇది తన్మాత్ర కాదు, ఇది మహాభూతం. దీన్ని ఏమంటారు? మహాభూతం. ఇందాక వచ్చిన భూమి ఏంటి, ఇందాక వచ్చిన స్మాల్ బి ఏంటి? తన్మాత్ర.
ఇందాక వచ్చినటువంటిది తన్మాత్ర, ఇప్పుడు వచ్చింది భూమి తయారైంది. తన్మాత్ర నుంచి భూమి తయారైంది. ఎలా తయారైంది? ఈ బి అనేటటువంటి తన్మాత్ర ఏదైతే ఉందో దానిని 50% తీసుకున్నారు. 50% తీసుకుని ఈ పైన భూమి అనేటటువంటి తన్మాత్రలో 12.5 కొంత ఆకాశం కలిపారు. ఓకే, కొంత ఎస్, ఇంకొక 6, ఇంకొక 6. ఎంత అయిందండి మొత్తము? పైనేమో 50%, ఇదొక 12.5, ఇదొక 12.5, ఇదొక 12.5, ఇదొక 12.5, 2 అంతేనా? చారానా కాదు, చారానా కాదు, దోనా ఆటనా అంటే ఎంత? 50 పైసలు. ఇప్పుడు మీకు కనిపించే భూమి తయారైంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న భూమి ఉంది కదా, ఈ భూమి ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇలా ఉన్నప్పుడు కనిపించలేదు, ఇలా ఉన్నప్పుడు కనిపించలేదు. ఇది తన్మాత్ర రూపంలో ఉంది. ఇప్పుడు దాన్ని మహాభూతంగా కన్వర్ట్ చేశాం మనం. ముందు ఇక్కడ తన్మాత్రలు ఏమేమి ఉన్నాయి? తన్మాత్రలు ఆకాశంలోంచి వచ్చిందేంటి? వాయువులోంచి వచ్చిందేంటి? అగ్ని, జలము, భూమి. అంటే రసం, జలం అంటే రసం, ఇక్కడ భూమి. ఇవి తన్మాత్రలు. ఇటు సైడ్ నేను రాసినవన్నీ ఏమిటివి? తన్మాత్రలు. చెప్పండి, ఈ రాసినవేంటి? లెఫ్ట్ సైడ్ రాసినవి 100%. అంతేనా? ఇప్పుడు నేను ఏం తయారు చేయాలంటే, నేను కనిపించే ఆకాశాన్ని తయారు చేయాలి, అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆకాశాన్ని తయారు చేయాలి. అప్పుడు ఏం చేశానంటే 100లోంచి 50 దీన్ని తీసుకున్నాను. తీసుకుని ఇది ఏజీ, జలము, భూమి, ఇది 2 అణాలు, ఇది 2 అణాలు, ఇది 2 అణాలు, ఇది 2 అణాలు, 12.5. ఇది 50 ప్లస్ ఈ మిగతా 4 భూతాలు 50. మొత్తం ఎంత అయిందండి? 100% అయిందా లేదా? హలో. అందుకే చిన్నప్పుడు ఏమైందంటే, మీరు అందరూ 3rd క్లాస్ లో 4th క్లాస్ లో పెళ్లి చేసుకున్న, చిన్న కరెక్షన్, చిన్నప్పుడు మీరందరూ 4th క్లాస్ లో పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదా, అది ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఆల్ క్యాన్సిల్, 3rd క్లాస్ లో పెళ్లి చేసుకున్నారు. ఓకేనా? డిగ్రీ అయ్యాక చేసుకున్నాం సార్. అమ్మో, వెరీ గుడ్. పిల్లలు అంటే మగపిల్లలు కూడా ఉన్నారు సార్. పిల్లలు అంటే అందులో మగపిల్లలు కూడా ఉన్నారు సార్. మగపిల్లలు కూడా 3 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నారు. కరెక్టే. ఆ రోజుల్లో యాక్చువల్ గా ఎర్లీగానే పెళ్లిళ్ళు అయ్యేవి. ఇప్పుడు అర్థమైందా మీకు? మొగాళ్ళనే కదా చేసుకునేది. అంతే కదా. కరెక్ట్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకాశము ఇది ఎవరికి కనిపించదు, మీకు కనిపిస్తుంది తన్మాత్ర. ఇక్కడ కనిపించే ఆకాశము కనిపిస్తుంది అందరికి. ఒక పని చేద్దాం, దీన్ని స్మాల్ చేద్దాం. స్మాల్ ఎవరికి కనిపించదు, 100% అదే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బిగ్ ఏ ఏదైతే ఉందో, ఈ బిగ్ ఏ మాత్రము అందరికీ కనిపిస్తుంది. బంగారం లోపల 91.6 kdm అంటారు. ఎందుకంటే ముందు బంగారం తన్మాత్రం తీసుకొస్తారు వాళ్ళు. 100% బంగారం తన్మాత్రం తీసుకొస్తారు, 100% గోల్డ్. ఇక్కడ 100% కాడ్మియం తీసుకొస్తారు. చెప్పండి, ఏం చేశారు? 100% కాడ్మియం తీసుకొస్తారు. ఇక్కడ 100% గోల్డ్, 2 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు? దీన్ని కరిగించి దీంట్లోపల ఏం చేశారంటే వాళ్ళు 24 గోల్డ్ అంటే 24 క్యారెట్ ఉంటుంది. 24 క్యారెట్లలో 22 క్యారెట్లే గోల్డ్ ఉండేలాగా చేశారు. 2 క్యారెట్లు తీసేశారు. 2 క్యారెట్లు తీసేస్తే 24లో 22 అంటే 100కు 91.6
6 ఎంత చెప్పండి? 22 క్యారెట్లు ఇది ఈక్వల్ టు 100కి ఎంత? 91.6. మ్యాథమెటిక్స్ వచ్చు కదా అందరికి. సో 24 క్యారెట్స్ ని 100 అనుకుంటే 24 క్యారెట్స్ ని 100 అనుకుంటే 22 క్యారెట్స్ ఇజ్ ఈక్వల్ టు 91.6 ఇంత బంగారం తీసుకొచ్చారు. ఈ మిగిలినటువంటి 2 క్యారెట్లకు సమానమైనటువంటి వస్తువుని క్యాడ్మియంతో కలిపేశారు. కలవగానే ఏమైంది? బంగారము అప్పటిదాకా మెత్తగా ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారము 22 క్యారెట్ల ఆభరణంగా తయారైంది. సార్ ఏం చెప్తున్నారు సార్? దేడి దిమాక్ మీకైనా దేడి దిమాక్, మాకైనా తెలివి బాగా ఎక్కువ ఉండాలి. ఏదో ఒకటి గ్యారంటీ ఇక్కడ. 24 క్యారెట్ 100 అనుకుంటే 22 క్యారెట్ ని ఆభరణాలది. వేరే దేశాలలో, చాలా దేశాలలో 18 క్యారెటే ఉంటుంది. మన దగ్గర ఏంటంటే మన ఆడవాళ్ళు ఊరుకోరు. పెళ్లిళ్ళకి వెళ్ళాలి కదా, ఆత్మబోధ కంటే పెళ్లిళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటారంటే 22 క్యారెట్ బంగారం కావాలి, 91.6 హాల్ మార్క్ కేడియం కావాలి. ఆ 91.6% ఉన్నటువంటి బంగారంలో కొంత క్యాడ్మియం కలుపుతారు, కాపర్ కలుపుతారు, ఇత్తడి కలుపుతారు, రకరకాలు కలిపేసి మొత్తం మీద దాన్ని మీకు ఆభరణంగా చేస్తారు. ఎందుకంటే ఈ బంగారం 24 క్యారెట్లతోటి ఆభరణం చూసారండి మీరు ఎప్పుడైనా? హలో, ఎంతమంది 24 క్యారెట్ల ఆభరణాలు వేసుకున్నారండి? చేయటం రాదు కదా, 24తో చేయటం రాదు సార్. అది కలిపితేనే, రాగి కలిపితేనే ఒక మంచి మనిషిలో కొంచెం చెడు కలిపినట్టు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైపోయింది. అదే విధంగా 100% ఆకాశం ఉంది. ఇక్కడేమో 100 మిగతావన్నీ ఉన్నాయి. ఓకే, ఏది ఆకాశం తర్వాత ఏమొస్తుంది? వాయువు, అగ్ని, నీరు, గంధం, భూమి. ఓకే, ఈ ఏం చేశారంటే దీన్ని 50% ఇప్పటిదాకా కనిపించట్లేదు ఆకాశం నీకు. ఇప్పటిదాకా వాయువు కనిపించట్లే అంటే యూఆర్ అనేబుల్ టు ఫీల్ ఇట్. కనిపించట్లే అంటే వాయువు ఇప్పటికి కూడా కనిపించదు కదా సార్ అని మళ్ళీ మీరేంటంటే చాలా తెలివి ఎక్కువైపోయింది ఈ మధ్య. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ అంటే అగ్ని, ఎన్ అంటే నీరు. ఇవన్నీ కూడా ఏమిటంటే అవి మనకు ఫీల్ అయ్యేటటువంటి దీంట్లో లేవు, వాటిని ఫీల్ అవ్వలేము. ఇవన్నిటిని ఏం చేశారంటే ముందు ఆయన మనం ఎలా అయితే బంగారం వేరుగాను, క్యాడ్మియం వేరుగాను ఉన్నాయో అదే విధంగా ఆకాశము వేరుగాను ఇవన్నీ కూడా వేరుగా తీసుకొచ్చారు భగవంతుడు. చేసి ఇప్పుడు ఏం చేశారు? ఇందులోంచి ఒక 50 కలిపారు. కలిపి ఇందులోంచి ఒక 12.5, ఇందులోంచి ఒక 12.5, ఇందులోంచి ఒక 12.5, ఇందులోంచి ఒక 12.5 కల్పించారు. ఇప్పుడు ఇందులో ఏది ఎక్కువ శాతం ఉందండి? ఈక్వల్ గా ఉన్నాయి సార్. ఆకాశం ఎక్కువ పైన ఆకాశం కాబట్టి ఆకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏది ఎక్కువ ఉందో అది కనిపిస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయండి, మీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. మీరు నలుగురు ఫ్రెండ్స్ 12.5 వేశారు. వేస్తే ఇప్పుడు 100 రూపాయలు అయింది. 100 రూపాయలు అయిన తర్వాత ఇందులో 12.5 వాడు నేను వెళ్ళిపోతానంటే పో అంటారు. అదే 50 వాడు వెళ్ళిపోతానంటే ఏమంటారు? ఉండు అంటారు. సో 50. అందుకోసం అని చెప్పి ఈ క్యారెక్టరిస్టిక్ ఎవరిదైతే ఎక్కువ ఉందో వాడు ఆకాశంగా మిగిలిపోయి మనకు కనిపించడం మొదలెట్టాడు. ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి స్థలము, ముందు స్థలం లేదు ప్రపంచంలో. ఎందుకంటే ఈ ప్రపంచం సృష్టించినటువంటి భగవంతుడు ముందు ఈ స్థలాన్ని సృష్టించాలి కదా. ఇప్పుడు మీరు కూర్చున్నది, నించున్నది, మాట్లాడుతున్నది అంతా కూడా ఒక స్థలమే, స్పేస్ అంటారు దీన్ని. ఆ స్థలం ఏదైతే ఉందో అది తయారు చేయడానికి భగవంతుడు ఏం చేశాడంటే ముందు ముడి సరుకు తయారు చేశాడు. ఇది ముడి సరుకు కనిపించడం లేదు, సర్వత్రా వ్యాప్తి చెందే లక్షణం. ఆకాశం అంటే సర్వత్రా వ్యాప్తి చెందేటటువంటి లక్షణము, ఆ లక్షణము లేదు. అందుకని ఏం చేశారంటే అందులోపల ఆయన ఈ 12.5, 2 అణాలు 8 అణాలు ఇక్కడ కలిపాడు. కలపగానే ఇప్పుడు నీకు ఆకాశం కనిపిస్తుంది. తర్వాత ఆయన ఏం చేశాడు? వాయువును తీసుకొచ్చాడు. వాయువు ఇక్కడ 100 రూపాయలు ఉంది, కింద మిగతా 4 100 ఉన్నాయి. 100. ఆయన ఏం చేశాడు? ఈ వాయువుని 50 పెట్టాడు. ఇందులోంచి ఒక 12.5, ఇందులోంచి ఒక 12.5, ఇందులోంచి ఒక 12.5, ఇందులోంచి ఒక 12.5. ఇది 50 అయింది, మిగతా 4 కలిపి 50 అయ్యాయి. దీన్ని వాయువు తయారైపోయింది. ఎస్ ఆర్ నో? అర్థం కాని వాళ్ళు అడగండి, నేను ఆపుతున్నాను.
అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. అర్థమైన వాళ్ళు కామ్గా ఉండండి, అర్థం కాని వాళ్ళు అడగండి. ఇవాళ మీరు తెలుసుకుంటున్నటువంటిది చాలా గొప్ప విషయము. ఇది ఇది తెలిస్తే మిగతావన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మనకు ఆలోచించడానికి పరికరాలు అంతే. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను దేహాన్ని, ఈ దేహంతో వచ్చినటువంటి బాధలన్నీ కూడా ఉన్నాయి, ఈ దేహంతో వచ్చినటువంటి సుఖాలన్నీ కూడా నావే, ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలన్నీ కూడా నావే, ఈ దేహం నొప్పి పెడితే నాకు బాధేస్తుంది, ఈ దేహానికి మానసికంగా గాని శారీరకంగా గాని ఏదన్నా అయితే నాకెందుకు బాధేస్తుంది, కాబట్టి నేను బాధపడుతున్నాను. నువ్వెవడివి బాధపడడానికి? నీ శరీరం బాధపడుతుంది. నీ శరీరం నువ్వైతావా? నువ్వు ఒక చొక్కా విన్నావు, చొక్కా చిరిగిపోతే పోనీ, నీకేం కాలే కదా. మనం యాక్సిడెంట్ అయింది అంటే నీకేమన్నా అయిందా అంటారా? అరే నీ బైక్ ఎలా ఉంది అని అడుగుతారా? చెప్పండి. హలో, ఎవడన్నా యాక్సిడెంట్ అయింది అంటే నీ బైక్ ఎలా ఉంది అని అడుగుతారా? నీకెలా ఉంది అని అడుగుతారా? నీకెలా ఉందని అడుగుతారు సార్. నీ చొక్కా బానే ఉందా అని అడుగుతారా? లేకపోతే నీ శరీరం బాగుందా అని అడుగుతారా? అడుగుతారు సార్. షర్ట్ గురించి, బైక్ గురించి. కాబట్టి నువ్వు చొక్కావి కాదు, నువ్వు దోతివి కావు. నువ్వెవరివి అంటే నువ్వు ఆత్మస్వరూపుడవు, దానికి ఏమీ కావు. చొక్కాలు పడేస్తాం, ధోతీలు పడేస్తాం, కొత్త ధోతి తెచ్చుకుంటాం, కొత్త చొక్కా తెచ్చుకుంటాం, కొత్త బైక్ తెచ్చుకుంటాం, అన్ని తెచ్చుకోగలం కొత్తగా. కానీ తెచ్చుకోలేనిది ఏంటంటే మన ఆత్మస్వరూపాన్ని తెచ్చుకోలేము. ఆ ఆత్మస్వరూపం ఇప్పుడు వాయువు తయారైపోయింది. వాయువు తయారైన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? 2 తయారయ్యాయి ఇప్పుడు అతి కష్టం మీద. 3వది ఇప్పుడు పెడుతున్నాడు. ఏంటి? అగ్ని. అగ్నిలో 100%లోంచి 50% తీసుకున్నాడు. మిగతా 4 తన్మాత్రల్లోంచి 2 ఇప్పుడు అగ్ని భూతం తయారైంది. సో ఈ విధంగా తన్మాత్ర ఈజ్ కన్వర్టెడ్ టు మహాభూతం. అర్థమైందా లేదా? తన్మాత్ర, ఎవ్రీ తన్మాత్ర ఈజ్ కన్వర్టెడ్ టు మహాభూతం. ఎస్ ఆర్ నో? 5 తయారయ్యాయి. అలాగా 5 పంచభూతాలు తయారయ్యాయి. ఈ పంచభూతాలు కనిపిస్తున్నాయా మనకు? పంచభూతాలు కనిపిస్తుంది సార్. అగ్ని ఒకటి కనిపిస్తుంది. అగ్ని కనిపిస్తుంది కదా, ఫైర్. అగ్ని కనిపించడం అంటే ఫీల్ అవుతారా లేదా ఈ 5టిని? ఇప్పుడు మీరు ఫీల్ అవుతామండి. ఫీల్ అవుతాం. అగ్ని ఉందా లేదా అంటే ఉంది. వాయువు ఉందా లేదా? ఉంది. స్థలం ఉందా లేదా? ఉన్నది. భూమి ఉన్నదా లేదా? ఉన్నది. నీరు ఉన్నదా లేదా? ఉన్నది. కానీ ఇవి మొదట్లో కనిపించేవి కాదు. వాటికి అవే ఉన్నప్పుడు కనిపించేవి కాదు. కానీ ఏమైంది? ఇప్పుడు కలిపేయడం వల్ల, వీటన్నిటిని కలిపేయడం వల్ల నీకు ఒక రూపం ఏర్పడింది, మహాభూతాలు తయారయ్యాయి. ఈ విధంగా రాసుకోండి. తన్మాత్రలను మహాభూతములుగా మార్చుటను పంచీకరణము అందురు. తన్మాత్రలను మహాభూతములుగా మార్చుటను ఏమంటారు? పంచీకరణము అందురు. ఈ రోజు నుంచి నేను మళ్ళా పంచీకరణం చెప్పే అవకాశం ఉందా? అవసరం ఉందా? ఓకే, కళ్యాణి గారు చెప్పండి, ఏంటి పంచీకరణం అంటే? తన్మాత్రలను మహాభూతములుగా మార్చడం. భార్గవి గారు చెప్పండి, పంచీకరణం అంటే ఏంటి? తన్మాత్రలను మహాభూతములుగా మార్చుటను పంచీకరణము అందరు. ఓకే, గోవిందులూరు గారు సార్. ఏమనుకున్నాం? తన్మాత్రలని మహాభూతాలుగా మార్చడాన్ని పంచీకరణము అంటాము అనుకున్నాం. ఓకే, ఇంకెవరున్నారు? అంటే అసలు తన్మాత్రలు అంటే ఏమిటో కూడా చెప్పమంటే బాగుంటుంది సార్. ఎంతెంత కలిపి. సరే, తన్మాత్రలు అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. చెప్పరా సార్? చెప్పండి. నేను కూడా
శబ్ద స్పర్శ రూప రస గంధాలండి. ఆకాశము అవును 100% ఆకాశం తీసుకుంటే ఆకాశము ఒకటి 100%. కనిపించదు. తర్వాత భూమి ఆకాశము, తర్వాత నీరు, అగ్ని, భూమి, వాయువు అన్ని కూడా ఆకాశం 50 అన్ని తర్వాత కూడా వాయువు 100% తన్మాత్రలు అంటారు. వేటి ఉంటే తన్మాత్రలు 100%. అవి వేరే వాటితో ఇప్పుడు ఆకాశం తీసుకుంటే 50%, తర్వాత ఆకాశం ఒకటి 50%, మిగతావి భూమి, వాయువు, అగ్ని అన్ని కలిపితే అంటే 12.5 అలా కలిపితే అది 50. 50 + 50 కలిపితే దీన్నే పంచీకరణము అంటారు. ఓకే. ఇంకెవరైనా తన్మాత్ర అంటే మీనింగ్ చెప్పగలరా? హరిత చెప్పగలరా? తన్మాత్ర తన్మాత్ర అంటే అంటే అవే ఉంటుంది. దాని రూపంలో ఉంటుంది. హరిత గారు చెప్పండి. నాకు ఇప్పుడే కనెక్ట్ అయింది సార్, మొత్తం వినలేదు. ఓకే, తన్మాత్ర సుధామోహన్ గారు అంటే చెప్పండి. దానికదే ఉండటం సార్, సుధామోహన్ గారు దానికదే చెప్పండి. ఉంటుంది. కనిపించదు, 100% ఉంటుంది ఆకాశం. సుధామోహన్ గారు చెప్పండి. 5 పంచభూతాలు. ఆత్మ నుంచి సార్ వచ్చినది తన్మాత్ర సార్. ఆ? ఆత్మ నుంచి వచ్చినది తన్మాత్ర. ఓకే. అది శబ్ద రూపంలో వచ్చింది. భగవంతుడు ఆత్మరూపము, ఆత్మరూపం నుంచి శబ్ద రూపంలో మనకి వచ్చి ఆ తర్వాత ఒక్కొక్కటే మళ్ళీ శబ్ద రస గంధ వాయు SSRRB అని గుర్తుంచుకోండి. SSRRB శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఆ విధంగా శబ్ద వచ్చింది. సో ఆ మెయిన్ విధంగా శబ్ద ఆత్మ నుంచి ఏవైతే అది శబ్ద స్పర్శ రూపరస గంధాల రూపంలో ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయండి? సౌజన్య వేముల గారు చెప్పండి, ఎవరి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఆత్మ నుంచి తన్మాత్రలు వచ్చాయి సార్. తర్వాత ఇవన్నీ వచ్చాయి, శబ్ద స్పర్శ రూప గంధాలు. ఓకే. పద్మప్రియ గారు చెప్పండి, తన్మాత్ర అంటే ఏంటి? కొంచెం అర్థమైంది కానీ అంత కరెక్ట్ గా చెప్పలేము సార్, 2-3 సార్లు వినాలి. ఇంకా ఆత్మ నుంచి శబ్ద రూప రసగంధాలు వచ్చాయి అన్న విషయం తెలిసింది. ఆకాశము, వాయువు, లైక్ భూమి, నిప్పు, అగ్ని ఇవన్నీ వచ్చాయని. ఐ హోప్ కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను చెప్పడానికి, బట్ ఐ అండర్స్టూడ్. ఫ్యాంటాస్టిక్ క్లాస్ సార్, వెరీ 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 నైస్, థ్యాంక్ యూ. దేనికదే సంపూర్ణంగా అది మాత్రమే ఉండటాన్ని తన్మాత్ర అంటారు. వాయువుకు వాయువే ఉంది, ఆకాశానికి ఆకాశం ఉంది. శబ్ద రూప రసగంధాలు అనేవి వేటికి అవే ఉన్నాయి, దాంట్లో ఏమీ కల్తీ లేదు కాబట్టి అవి తన్మాత్రలు అయినాయి. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పగలరా? ట్రై చేస్తారా? ఆత్మ నుంచి వచ్చిన ఈ 5, ఆత్మ నుంచి వచ్చిన ఈ 5 శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ 5టిని తన్మాత్రలు అంటారు. ఇవి వేటికి అవే ఉన్నాయి, అది కూడా చెప్పాలి. ఇప్పుడు టీవీ మణి గారు ఎలా అయితే క్లియర్ గా డెఫినేషన్ ఇచ్చారో ఆ డెఫినేషన్ చెప్పాలి. అవి వేటికి అవే ఉన్నాయి, వేటితో కలవలేదు. పద్మావతి మేడం చెప్పండి. చెప్పండి మేడం, పద్మావతి మేడం చెప్పండి. తత్మాత్ర అంటే అది అయి ఉన్నది అని, దేనికి అది అయి ఉన్నది అని అర్థం సార్. దేనికదే అయి ఉన్నది, దేనికదే అయి ఉన్నది, దేనికదే అయి ఉన్నాయి. సో అప్పుడు ఏమైపోయింది? ఆ దేనికదే అయి ఉన్న వాటిని వేరే వాటితో కలపాలి. వేరే వాటితో కలిపినప్పుడే మీకు కనిపించేవన్నీ. ఇప్పుడు మీకు భూమి కనిపిస్తుంది అంటే కనిపించదు. ఇప్పుడు మీరు ఒక ఆభరణం వేసుకున్నారనుకోండి, ఆ ఆభరణం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు బంగారంలో క్యాడ్మియం కలపగా వచ్చింది. బంగారంలో క్యాడ్మియం కలపకపోతే మీకు వచ్చేది కాదు అది. సో కాబట్టి ఏంటంటే ఎంతో కొంత కలపాల్సి వచ్చింది దేవుడికి. ముందేం చేశారు ఆయన? ప్లేన్ గా 5 వస్తువులను తయారు చేసేసాడు. ఆ 5 వేటికి అవే ఉన్నాయి, కూల్ గా ఉన్నాయి, కామ్ గా ఇలా పడుకున్నాయి. మీరు ప్రవచనం వింటూ ఎలా అయితే నైస్ గా బొబ్బుంటారో అదే విధంగా ఆ పంచ తన్మాత్రలు కూడా అలా బొబ్బున్నాయి. అప్పుడు ఏమైంది? నేను ఎలా అయితే మిమ్మల్ని నిద్రలేపి చెప్తూ ఉంటానో, వినమని చెప్పి కాళ్ళు మొక్కి బతిమలాడుకుంటూ ఉంటానో, ఇంకోసారి వినండి ఇంకోసారి వినండి అని చెప్పి,
అలాగా దేవుడు కూడా ఏం చేశాడంటే, బాబు మీరు అట్లా కామ్గా ఉంటే కుదరదు, ఒకళ్ళతోనొకళ్ళు కలవండి అని చెప్పేసి ఏం చేశాడు, అన్నింటినీ కలిపాడు. ఫస్ట్ టైము ఆకాశం చేయలేపింది నాకు కావాలి అని. సరే కావాలంటే వీడి దగ్గర 2 అణాలు, వాడి దగ్గర ఒక 2 అణాలు అలా తీసుకుని అప్పుడు ఆకాశం తయారైపోయింది. అప్పుడు ఆకాశం కనిపించడం మొదలెట్టింది. కనిపించడం అంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు స్థలం ఉందా లేదా, ఇక్కడ ఇప్పుడు నేనున్న దగ్గర ఇదంతా స్థలం ఉందా లేదా, నా లోపల స్థలం ఉందా లేదా, బయట స్థలం ఉన్నదా లేదా, దీనిని ఆకాశం అంటారు. ఆకాశం అంటే మనకు కనిపించే ఆ నీలపు రంగు కాదు ఆకాశం అంటే. ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్థలమును ఆకాశం అంటారు. సార్ నాలో ఉందని ఎలా చెప్తాను సార్, నేను నాలో పంచభూతాలు ఉన్నాయని నేను ఎలా చెప్తాను? పరిగెత్తినప్పుడు నీలో ఉన్నటువంటి స్థలం కనిపిస్తుంది. అదైన తర్వాత వెంటనే నీకేమవుతుంది, శబ్ద స్పర్శ వాయువు దమ్మొస్తుంది, హ హ హ అని దమ్మొస్తుంది. దమ్మొచ్చిన కొద్దిసేపటికి శరీరం వేడెక్కుతుంది. వేడెక్కిన కొద్దిసేపటికి నీ లోపల నుంచి నీరు వస్తుంది. నీరు వచ్చిన కొద్దిసేపటికి మట్టి వస్తుంది. సార్ మట్టి వస్తుందా సార్? నిజంగా వస్తుంది. మనం స్నానాలు చేయకపోతే మట్టి వస్తుంది. సో ఆ విధంగా 5 రకాలు వస్తాయి. అంటే మనలోనే పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు తప్ప ప్రపంచంలో వేరే వస్తువు లేదు. ఏదన్నా ఒక వస్తువు చెప్పండి, ఇది పంచభూతాలతో తయారైందా లేదా? లేదు సార్, పంచభూతాలే ఇది పంచభూతాలతో తయారైందా లేదా? ప్రతి వస్తువు పంచభూతాలతోనే తయారు. ఇది పంచభూతాలతో తయారైందా, పంచ తన్మాత్రలతో తయారైందా? పంచభూతాలతో సార్. పంచభూతాలతో. ఎందుకంటే పంచ తన్మాత్రలు మొదట్లో పంచీకరణం చేసేసి వస్తువులను తయారు చేశాయి. సో ఇది ఇక్కడ ఈ ట్రాన్సిషన్ చూసినట్టయితే భగవంతుడు అనేటటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది ముడి సరుకుని తయారు చేస్తోంది. దానిని పంచీకరణం అంటాము. చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు నా యందు దయ ఉంచి నన్ను ఉద్ధరించండి. ఏం చేయాలి మీరంతా కలిసి? నన్ను ఏం చేయాలి? ఉద్ధరించాలి. మీరంతా కలిసి మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఉద్ధరించాలి. కాబట్టి కనీసం కొత్త సంవత్సరం వస్తుంది, ఇప్పటికైనా మారండి. కొత్త సంవత్సరం వస్తుంది, ఉద్ధరించండి. ఈ బయట వాటికి హంగులకు ఆర్భాటాలకు వెళ్ళకండి. అయిపోయింది, కొత్త సంవత్సరం వస్తుంది. జీవితంలో అన్ని పోతున్నాయి, గుర్తుంచుకోండి. తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత చిత్రగుప్తుడు కొట్టే దెబ్బలకు ఎట్లా ఉంటుంది తెలుసా? ఆయన అంటాడు చిత్రగుప్తుడు, సార్ ఏం చేయాలంటే, నువ్వు లాస్ట్ వీక్ ఏం చేసావురా అంటే, ఇది చేసాం సార్, బజ్జీలు చేసాం. ఇప్పుడు బజ్జీలు కాదు పకోడీలు చెయ్యి అంటే అప్పుడు తెలుస్తుంది శ్రీనివాస్ గారు బజ్జీలు పకోడీలు అన్నప్పుడు మాకు అర్థం కాలేదు, ఇప్పుడు అయింది చూడు అని చెప్పి బాధపడాలి. ఒక్క సంవత్సరం కష్టపడండి, విన్నవన్నీ వినండి. ఎన్నిసార్లు వింటే అంత కొత్త విషయాలు అర్థమవుతాయి. అర్థమైనట్టే ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందాక చాలా మందికి చూడండి, ఇంత డీటెయిల్ గా చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకని? మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? తమస్సులో ఉన్నప్పుడు అర్థం కావు ఇవి. తమస్సు, బద్ధకం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందో అర్థం కాదు. దీని బదులు ఏం చేద్దాం సార్? దీనికి డప్పు తగిలించుకోండి సార్, టడక్క 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 గోవింద. ఏం చేయక్కర్లే, మీరేం చేయక్కర్లే, నేనేం చేయక్కర్లే, కొడుతూ ఉంటా నేను. విఠల విఠల గోవింద, పాండురంగ గోవింద, పండరినాథ గోవింద, అనాథ రక్షక గోవింద, ఆత్మబంధువ గోవింద, ఆశ్రిత రక్షక గోవింద. ఏం చేయక్కర్లేదు మీరు. కొద్దిసేపు అయ్యాక చేతులు నొప్పులు పెడతాయి, అప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, గోవింద అనాలి. కొద్దిసేపు అయ్యాక నోరు నొప్పి పెడుతుంది, ఇలా తలకాయ ఇవ్వండి, తలకాయ నొప్పి పెడుతుంది, ఊరుకోండి, మీకు పుణ్యం వచ్చేస్తుంది. ఎన్ని రోజుల పాటు ఇంకా ఈ తప్పు మార్గాలలో వెళ్తాం మనం? అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం ఉండగా ఎందుకు మనకు ఇవన్నీ? అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానము మనం ప్రతి ప్రవచనంలో అటుగో ఇటుపోయి మళ్ళీ ఆత్మజ్ఞానమే తెలుసుకుంటున్నాము. ఆలోచించడం అనేటటువంటిది ఒక్కటే. బయట హంగులు ఆర్భాటాలు వదిలేసి ఆలోచించడం మొదలైన తర్వాత మీ లోపల మార్పు వచ్చినట్టే. ఒక్కసారి మార్పు రావాలి. అది ఎలా అంటే ఇంకా అసలు మీకు తీసుకెళ్లిపోతుంది. ఎట్లా అంటే అట్లా. ఇప్పుడు తురక పిల్లలు మన హిందూ అమ్మాయిలను తీసుకెళ్లిపోతారు కదా, తీసుకెళ్లిపోయినప్పుడు వాళ్ళు ఎలాంటి స్టేజ్కి వస్తారంటే, వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే, వాళ్ళని ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే మన హిందూ అమ్మాయిలను తురకాళ్ళు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు. తల్లి తండ్రి ఎవరు అవసరం లేదు వాళ్ళకి. అన్ని వదిలేస్తారు వాళ్ళు, అన్ని వదిలేస్తే వెళ్ళిపోతారు. వాడు ఏం చెప్తే అదే. తుర్కాళ్ళకి అది ఉంటుంది, వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. కేరళ స్టోరీ 2 సినిమా చూడండి, అందరూ మస్ట్ వాచ్ మూవీ చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. అలాగా మీకు కూడా ఒక్కసారి గనక ఆత్మజ్ఞానం అర్థమైందంటే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఈ అడ్డమైన పనులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి.
ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా గొప్ప విషయాల్ని తీసుకున్నాము, చాలా క్లుప్తంగా ఇవ్వాలి, ఎందుకంటే మధ్యలో చాలా సార్లు డిస్కనెక్షన్ అయ్యి చాలా మంది బయటకు వెళ్ళిపోవడం వల్ల ఎంతైతే చెప్దాం అనుకున్నామో అంత చెప్పుకోలేకపోయాము. సరే, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనందరి ఓపికకు పరీక్ష. పరీక్షలో కొంత నెగ్గి ఒక్క అడుగు ముందుకేయగలిగాము. చాలా అద్భుతమైనటువంటిది. 13వది 12వది రెండు కలిపి తెలుసుకుంటాం మనం. ఓకేనా? 12-13 శ్లోకాలకి ఎక్కువ టైం పడుతుంది, కాస్త ఓపిక పట్టండి. మళ్ళా సార్ ఏం సార్ ఇంత స్లోగా పోతే ఎప్పటికీ సార్ ఆత్మబోధ కంప్లీట్ అయ్యేదని బాధపడకండి. 12-13 శ్లోకాలకు చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా మనం అసలు 12వ శ్లోకం స్టార్ట్ చేసుకోలేదు. ఊరికే నేను మీకు టైం పాస్ కావాలని చెప్పి చదివాను అంతే. 12వ శ్లోకం ఇంకా స్టార్ట్ చేసుకోలేదు మనం. సో 12వ శ్లోకం 13వ శ్లోకం అర్థమైపోయిందంటే చాలా వరకు జీవితంలో అర్థమైపోతాయి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇప్పుడు చెప్తాను. అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. భోజనాలు చేయాల్సిన వాళ్ళు, కబుర్లు చెప్పాల్సిన వాళ్ళు, ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళు. తన్మాత్రలు అంటే తత్మాత్ర అని అర్థం సార్. ఆత్మలో నుంచి శబ్దం వచ్చింది, అది ప్యూర్ శబ్దం సార్. తర్వాత స్పర్శ అంటే వాయువు, అది కూడా ప్యూర్ గా ఉంది. తర్వాత రూపం, అది అగ్నితో, అది ప్యూర్ గా ఉంది. తర్వాత రసం, అది రుచి, అది కూడా ప్యూర్ గా ఉంది. గంధం, వాసన అంటే భూమి, అది కూడా ప్యూర్ గా ఉంది. ఇవన్నీ కూడా దేనికదే ఉన్నాయి, ఒకదానికొకటి కలవలేదు సార్. కరెక్ట్. ఇవన్నీ కూడా 100% ఉన్నాయి సార్. ఆకాశమైనా వాయువైనా కూడా 100 ఉన్నాయి. ఇది ఎవరికి కనిపించదు. ఈ కనిపించిన దాన్ని తన్మాత్ర అంటారు. తన్మాత్రలు కరెక్ట్. పనికిరాని స్టేజ్ లోంచి పనికొచ్చే వాటిగా మార్చాడు. పనికిరాని స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి పనికొచ్చే స్టేజ్ లోకి మార్చాడు. మార్చి ఏం చేశాడు? వాటి నుంచి మనకు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు తయారు చేశాడు. సార్ అలా అయితే నా కళ్ళు దేంతో తయారయ్యాయి సార్? దీంతోనే తయారయ్యాయి, చెప్పుకుందాం. నా చేతులు దేంతో తయారయ్యాయి? దాంతోనే తయారయ్యాయి, చెప్పుకుందాం. నా మనస్సు దేంతో? స్టేజ్ అంటే ఏంటి సార్? ఏంటమ్మా పనికిరాని స్టేజ్ అంటే? మీరు ఇందాక 24 క్యారెట్లు బంగారం అన్నారు, అలాగా సార్? 5 ఉన్నాయి. 5 తోటి లాభం ఏముంది మీకు? అవి 5 అలా ఉన్నాయి. వాటిని అంటే ప్రీ ప్రాసెస్డ్, అంటే ఇంకా ప్రాసెస్ అంటే కంప్లీట్ అవ్వలేదు, ప్రాసెస్ కంప్లీట్ అవ్వనటువంటి స్టేజ్ అది. ఆ స్టేజ్ లోంచి కనిపించే ఒక స్టేజ్ లోకి వస్తేనే కదా మీరు వాడుకలోకి వచ్చినప్పుడే కదా మీకు దాని యొక్క ఉపయోగం. వాడుకలో రాకముందు దాని ఉపయోగం ఏమిటి? ఇప్పుడు శబ్దం అలా 100%. ఇప్పుడు మీరున్నారు, అలా కూర్చున్నారు, 100 మంది జాయిన్ అయ్యారు. 100 మంది జాయిన్ అయ్యి ఇలా కామ్ గా కూర్చున్నారు అనుకోండి, లాభమా? లేదు సార్. మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఇంటరాక్ట్ అవుతుంటే లాభం. తద్వారా ఏమవుతుంది? మీరందరూ ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? నేను ఉద్ధరింపబడతాను. ఎందుకు వింటున్నారు మీరు ప్రవచనాలన్నీ కూడా? శ్రీనివాస్ సార్ని ఉద్ధరింపజేయాలి. మమ్మల్ని సో కాబట్టి ఏంటి? ఈ దేనికి అదే ఉంటే మంచిది కాదు. అంటే ఇవేవైతే ఉన్నాయో ఈ 5 అవి వేటికి అవే ఉన్నాయి. దానివల్ల సృష్టి తయారవ్వదు. ఇప్పటి వరకు సృష్టి తయారవ్వలేదు. మనుషుల శరీరాలు తయారవ్వలేదు. పక్షులు లేవు, పశువులు లేవు, చెట్లు లేవు, చేమలు లేవు. సార్ మీరు మళ్ళా పురుష సూక్తంలోకి తీసుకెళ్తున్నారా? కరెక్టే, పురుష సూక్తంలోకే వెళ్తున్నాం. చూసారా మనం చెప్పుకుంటున్న టాపిక్స్ ఎంత కలిసిపోయి ఉన్నాయో చూసారా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఇదేనా పురుష సూక్తంలో తెలుసుకుంటున్నది? ఎస్ ఆర్ నో? ఒక నిమిషం పురుష సూక్తంలోనే అనిపించింది సార్ ఇందాక. అబ్సల్యూట్లీ. అందుకే గుర్తుంచుకోండి, హిందూ ధర్మం లోపల తెలుసుకోవాల్సినటువంటిది సారము. సారము తెలుసుకున్నాక మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీకు ఇలా అర్థమైపోతుంది. మనవి 1200 ప్రవచనాలు ఉన్నాయి. అన్నిటి సారం ఒకటే, ఏంటంటే నాలోనే భగవంతుడి చైతన్యం ఉంది. అంతే, ఒక్కటే మాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాలోనే భగవంతుడు ఉన్నాడు, ఆ దైవత్వాన్ని నేను బయటికి తీసుకోవాలి. ఒక్క లైన్ లో శ్రీనివాస్ ఏం చెప్తాడు అంటే నాలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీయాలి. అది శ్రీనివాసే చెప్పాడా? కాదు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు శ్రీకృష్ణుడికి క్రెడిట్ ఇస్తూ శ్రీనివాస్ మీకు అందజేశాడు. పూర్తి క్రెడిట్ ఎవరికి? నా ఇష్టమైనటువంటి దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి. నాలోనే ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి, మన అందరి లోపల కూడా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి
ఆయనకే మనకు టోటల్ క్రెడిట్. శ్రీకృష్ణ భగవానుడు లేకపోయినా, వ్యాస భగవానుడు లేకపోయినా ఈ జ్ఞానం అందేదా మనకు? కార్తికేయ 2 సినిమా నేను మా పిల్లాడికి చూపిస్తుంటే ఎంత అనిపించిందో. ఎన్ని చేశాడు తెలుసా శ్రీకృష్ణుడు, ఎన్ని చేశాడో, ఎన్ని పనులు చేస్తాడు తెలుసా శ్రీకృష్ణుడు. గురువాయూర్ లోపల విగ్రహం ఇచ్చినటువంటిది కావచ్చు, భగవద్గీత ఇచ్చినటువంటిది కావచ్చు, యోగా మనకు ఇచ్చినటువంటిది. యోగా అంటే ఇది దాన్ని ఏమంటారు, ఉత్తర గీత ఇచ్చినటువంటిది కావచ్చు, ఉద్ధవుడికి చెప్పినటువంటి నీతులు, ఆ ఉద్ధవుడికి చెప్పిన నీతుల్లోంచి ఒక చిన్న భాగాన్ని పట్టుకొని కార్తికేయ 2 అని చాలా అయింది వచ్చే సినిమా. 3-4 ఏళ్ళు అయిందా? చూసారా ఎవరైనా కార్తికేయ 2? ఎంత బాగుంది, ఎంత బాగుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనేటటువంటిది ఎందుకోసం వచ్చింది అంటే మన కోసమే వచ్చింది. ఇప్పుడు రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా అనే క్వశ్చన్ కాదు ఇక్కడ. మనకు సంపూర్ణమైనటువంటి అవతారంతో వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఎన్ని విషయాలు చెప్పాడు, అది మనం గుర్తుంచుకోవాలి. భక్తి చెప్పాడు, కర్మ చెప్పాడు, జ్ఞానం చెప్పాడు, రాజయోగం చెప్పాడు. ప్రతి ఒక్క సత్యాన్ని మనకు అందజేశాడు. ఎంత కష్టపడ్డాడు. మళ్ళీ మనకు ఆయన పేరేంటి, మైత్రేయ మహర్షి ఎన్ని నేర్పించాడు ఆయన ద్వారా మనకు. తన రూపాన్ని కూడా మైత్రేయ మహర్షిలోకి కొంత ప్రవేశపెట్టాడని చెప్పి మనం తెలుసుకున్నాం. విష్ణు పురాణము అంటే పూర్తిగా కృష్ణుడు అంశ మొత్తం ప్రవేశపెట్టాడని చెప్పారు కదా మైత్రేయ మహర్షికే కదా. అవునమ్మా, మైత్రేయ మహర్షిలో తన అంశను ప్రవేశపెట్టి వెళ్తాడు. తను పూర్తి స్థాయిగా కాదు, తను పూర్తి స్థాయిగా వచ్చినటువంటిది భగవంతుడు రూపంలో కృష్ణ అస్తు భగవాన్ స్వయం కదా. కాబట్టి కృష్ణుడు పూర్తి స్థాయి భగవంతుడుగా పుట్టాడు. ప్రపంచంలో కృష్ణుడు అవతారం లాంటి అవతారం ఇంకొకటి లేదు. మిగతావన్నీ కూడా అవతారాలే, భగవంతుడు అవతారాలే. కానీ కృష్ణుడి అవతారం ఏదైతే ఉందో ఈ అవతారము మహోన్నతమైనటువంటి అవతారం. అయితే కృష్ణుడిని రూపంతో పూజించకుండా కృష్ణారామ చెప్పిందేదో అని చెప్పేసి ఒక పాట ఉంది కదా మనకు, హరే రామ హరే కృష్ణ అని చెప్పి కూర్చుంటామా అని చెప్పేసి. కరెక్ట్, అలా భజనలు చేస్తే రాదు మనకు. భగవంతుడు చెప్పిన మాటలని మనము ఎప్పటికప్పుడు మన లోపల మననం చేసుకుంటూ సాధన చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నేను మీకు చెప్పలేను. నేను ఎంజాయ్ చేయనా? మీ అందరికంటే ఎక్కువ సినిమాలు చూస్తాను, మీ అందరికంటే ఎక్కువ ట్రావెల్ చేస్తాను, మీ అందరికంటే ఎక్కువ వెబ్ సిరీస్లు చూస్తాను, మీ అందరికంటే ఎక్కువ జనాలని కలుస్తాను. కానీ అన్ని చోట్ల కూడా అంటి ముట్టనట్టుగా ఉంటూ బయటకు వస్తుంటే ఎంత సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఇందాక మనకు కాల్ లేట్ అయింది కదా, ఇదేంటంటే ఇప్పుడు మాకు RSS లోపల ఉగాది ఉత్సవం చేయడం కోసం అన్నమాట. బై ద వే ఉగాది ఉత్సవం అంటే జ్ఞాపకం వచ్చింది, 19వ తారీఖు నాడు మనకు 11 గంటలకు మన పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ రోజు నాడు సుమారుగా 1:30 పాటు ప్రవచనం ఉంటుంది. 11 గంటల నుంచి 12:30 దాకా ప్రవచనం ఉంటుంది. 12:30కి మనం ప్రశ్న జవాబులు ప్రారంభించుకుంటాము. 1 o'clock కి పూర్తి చేసుకుంటాం. అదే రోజు రాత్రి నాకు మళ్ళీ RSS లో నేను మళ్ళీ పంచాంగ శ్రవణము 15 నుంచి 20 నిమిషాల్లో చెప్పాలి. మీకు చెప్పినటువంటిది 1:30లో చెప్పింది వాళ్ళకి 20 నిమిషాల్లో చెప్పాలి. సో ఆల్రెడీ మన ప్రివ్యూ కూడా కొంత అందించాను. సో మీరు ఆ ప్రివ్యూ కూడా అందరూ చూసే ఉంటారని ఆశిస్తున్నాను. స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే కాస్త ప్రివ్యూ చూసి రండి. అది నేను చెప్పినటువంటిది వినేస్తే కొంత ఆ రోజు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అదొకటి. సో కాబట్టి ఫంక్షన్స్ చేయమా, చేస్తాము. కానీ నేనేంటంటే నా స్వార్థపూరితమైనటువంటి ఫంక్షన్స్ చేయము. నేను స్వార్థపరున్నా, అందరికంటే పెద్ద స్వార్థపరుణ్ణి. నా స్వార్థం ఏంటంటే లాంగ్ టర్మ్ స్వార్థము, మొత్తం హిందూ ధర్మానికి దేశానికి సంబంధించినటువంటి స్వార్థము. నా పర్సనల్ స్వార్థాలు లేవు నాకు. ఇంకా నాకు అసలు పర్సనల్ లైఫే లేదు, ఇక పర్సనల్ స్వార్థాలు ఏమున్నాయి. సో కాబట్టి ఏంటంటే అట్లాంటి గోల్ పెట్టుకుంటే వచ్చే ఆనందము అది అతీతం, అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి ఆనందం అది. సో ఇప్పుడు దాని గురించి కాల్ ఆల్మోస్ట్ ఇదైంది. చివరికి కాల్ కట్ చేశాక మళ్ళీ ఒక కాల్ ఇంకొకటి ఉండే, ఆ మీటింగ్ కట్ అయ్యాక ఇంకొక కాల్ లక్కీగా ఇవాళ ఆన్లైన్ మీటింగ్ కాబట్టి నడిచిపోయింది. సో చాలా పెద్ద ఫంక్షన్ చేస్తున్నాము. అదైన తర్వాత విరాట హిందూ సమ్మేళనం ఫంక్షన్ కూడా చెయ్యాలి. సో ఉన్నాయి. ఇవి కాక ఆఫీస్ లోపల ఆడిటింగ్ పని ఉంది. సో వర్క్ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు సంతోషంగా చేసుకోవడం లేదా? మీరు ఏమనుకుంటారు, అన్ని వదిలేయాలని? ఎవరు వదిలేశారు? కాబట్టి ఆత్మబోధ తెలిస్తే ఆనందంగా ఎక్కువ పని చేయగలుగుతాం. యువర్ ఎఫిషియన్సీ విల్ ఇంప్రూవ్ అవుతుంది, మీ శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడో ఒక రోజు తలకాయ నొప్పి వచ్చిన రోజు నేను అడ్డం పడతాను, కానీ తలకాయ నొప్పి రాని ప్రతిరోజు 1000 ఏనుగుల బలంతో చేస్తాను. కాబట్టి దయచేసి గుర్తించండి, గుర్తించి ఈ మార్గంలో వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడండి. ఎట్టి పరిస్థితులలో కూడా గుంపులలో గోవిందాలలో చేసే పారాయణాలకు వెళ్ళకండి. పూర్తి స్థాయిగా మానేయండి. ఇంకా మెల్లమెల్లగా హంగు ఆర్భాటం చేసే పనులు తగ్గించండి, పూర్తిగా తగ్గించండి. అయిపోయింది. ఇంకొక 3 రోజుల్లో జీవితాన్ని మార్చుకునేటటువంటి ఒక అవకాశం. సంకల్పం. నిన్న నేను
ఉగాది ప్రివ్యూ చెప్తూ ఏమన్నాను అందరికీ, సంకల్పం చేసుకునేటటువంటి శక్తి ఒక్క ఉగాది నాడే ఉంది. జీవితాన్ని మార్చుకున్నాము. యుగము అంటే ఏమని చెప్పాను నేను? మార్పు అని చెప్పాను. యుగము అంటే నక్షత్రాల గమనంతో పాటుగా మార్పు అని చెప్పాను. అతను యుగ పురుషుడు అండి అంటారు, అంటే మార్పు తెచ్చే వ్యక్తి అని. సో కాబట్టి అటువంటి మార్పు అందరి జీవితంలో కూడా ఉగాది నాడు రావాలి. ఆ మార్పు ఏంటి అంటే అనవసరమైన హంగు ఆర్భాటాలకు, అడ్డగోలు పారాయణలకి, అడ్డగోలు పనులకు, వీటన్నిటికీ దూరంగా ఉంటూ నిరంతరము వీలైనన్ని సార్లు ప్రవచనాలు, నావే కాదు ఎవర ఆత్మబోధ చెప్తే వారివి, తత్వ విధానంద వినండి. నావన్నీ మానేసి తత్వ విధానంద గారు వినండి. ఎవరికి మీరు ట్యూన్ అవుతే వాళ్ళవి వినండి. గరగపాటి గారు చెప్తారు, తత్వబోధ చెప్తారు, చాలా అద్భుతంగా, అది వినండి. సుందర చైతన్య గారు చెప్పినటువంటి తత్వబోధ వినండి, అర్థమవుతుంది. సో నేనేమంటున్నానంటే నావే వినమని నేను చెప్పడం లేదు. మనది ఎలాగో మానిటైజ్డ్ సైట్ కాదు కాబట్టి మనకు రూపాయి లాభం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇంకా వీలైనంత వరకు ఈ అడ్డగోలు గుంపు యాక్టివిటీస్ కి దూరంగా ఉండండి. ఒక్కసారి మీరు ఏకాంతంలో వచ్చే ఆనందాన్ని గనక అనుభవిస్తే ఆ తర్వాత వచ్చే ఆనందము ఇంకా దానికి హద్దు అనేది ఉండదు. ఎంత ఆనందంగా ఉంటారంటే ఆ తర్వాత మీరు 100 గంజాయి మొక్కలలో ఒక తులసి మొక్కగా పెట్టినా కూడా మీకు పెద్దగా తేడా అనిపించదు. ఇది తప్పు అని చెప్పి అక్కడి నుంచి ముందు పారిపోయి వచ్చేస్తారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక వెజిటేరియన్ వ్యక్తికి కూర్చోబెట్టి నాన్ వెజ్ తినద్దు, నాన్ వెజ్ తినద్దు, నాన్ వెజ్ తినద్దు అని నేర్పించారు అనుకోండి, వాడేంటి ఒక పొరపాటున ఏదో నాన్ వెజ్ ప్లేస్కి వెళ్ళి వాడు ఎగ్గు తిన్నా కూడా పారిపోతాడు అక్కడి నుంచి. అలాంటి స్థాయికి రావాలి మీరంతా. చిచి వీళ్ళందరూ నేరా అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన ఒక గ్యాంగ్, ఆడవాళ్ళ గ్యాంగ్ కామాక్షిదేవి టెంపుల్స్ కి ఇక్కడికి వెళ్ళారు. బస్సులు దీనంతా దీనంతా కూడా భక్తి కూడా ఆలోచన ద్వారా భగవంతుడు రేపు రాత్రి 8 గంటలకు హృదయం అంతవరకు శుభరాత్రి.